ఆర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పర్సనల్ అటెన్షన్. వేదాంత లెర్నింగ్ సెంటర్ కంటే పర్సనల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్ ఇంకేముంటుంది? ఐ విల్ గివ్ యూ 3 టాప్ పాయింట్స్. ఎలా? మీకంటూ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంతు క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే get live video connectivity with experts. Personal attention ante Vedantu. So ఇంకెందుకు ఆలస్యం? Register now because seats are limited. Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. How are you people? I'm Bindas, and guys, in this session we are going to discuss like transportation and excretion, important gunshot questions. Before starting with the session, మీలో ఎవరికైతే జీఈ అండ్ నీట్ ప్రిపరేషన్ చెయ్యాలి, ఎంబీబీఎస్ అండ్ ఇంజనీర్ అవ్వాలి, ఐఐటిలో వెళ్ళాలి అని ఆ బర్నింగ్ ప్యాషన్ ఎవరికైతే ఉందో, ఫర్ దెమ్ గైజ్ మన వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఇప్పుడు మీ ఓన్ సిటీలో కూడా ఉన్నాయి. చూడండి, వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో యుల్ బీ హ్యావింగ్ పర్సనల్ అటెన్షన్, ఆ డెడికేటెడ్ స్టూడెంట్ మెంటార్ కూడా ఉంటారు. సో మీకు ఎప్పుడు డౌట్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఇంటికి వెళ్ళి ఒకవేళ మీకు డౌట్స్ వచ్చినా కూడా మన వేదాంతు ఎక్స్పీరియన్స్డ్ మెంటార్స్ మీ డౌట్స్ని అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు గైస్. సో మన స్కూల్ వీ హ్యావ్ స్మార్ట్ క్లిక్కర్స్ అండ్ ఆల్ దట్. మీకు స్కూల్ క్లాస్ రూమ్లో చాలా ఫన్ అండ్ ఇంటరాక్ట్ సెషన్స్ అనేవి ఉంటాయి. యాజ్ వెల్ ఎక్కడ ఉన్నాయి మన హైదరాబాద్, లైక్ మన ఆంధ్ర అండ్ తెలంగాణలో అంటే మన హైదరాబాద్లో కూకట్పల్లి, ఏ స్టాఫ్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి. వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్, ద్వారకా నగర్ వైజాగ్, బెన్ సర్కిల్ విజయవాడలో ఉన్నాయి. ఓకే గైస్, లెట్స్ క్విక్లీ jump into our today's topic, which is transportation important questions. We are going to start with we are going to start with 8 marks questions as usual. First 8 marks questions, long answers kada, so we will be starting with this. First most important question transportation lo enti ante internal structure of human heart. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి guys. It is very necessary for you people to draw the diagram too. రైట్, ఫస్ట్ చూడండి, హార్ట్ ఏదైతే ఉంటుందో హార్ట్ 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. రైట్, వి ఆల్ నో దట్ కదా. హార్ట్ ఏదైతే ఉంటుందో 4 పార్ట్స్లో డివైడ్ అయి ఉంటుంది. లైక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద హార్ట్ గ్రూవ్స్ ఏవైతే ఉంటాయో, సెపరేషన్ ఏవైతే ఉంటాయో మనకు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్లో కనిపిస్తాయి. 2 అప్పర్ పార్ట్స్ని ఇలా హార్ట్ డివైడ్ అయి ఉంటే, సో 2 అప్పర్ పార్ట్స్ని మనం ఏమంటాము? ఏట్రియా అని అంటాము. రెండింటిని కలిపి ఏట్రియం అని అంటాము. సింగిల్ అయితే సింగులర్ అయితే ఏట్రియా అని అంటాము. సో 2 బాటమ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వెంట్రికల్స్ అని అంటాము. ఒకటి ఉంటే వెంట్రికల్, 2 ఉంటే వెంట్రికల్స్ అని అంటాము. చూడండి గైస్, ఈ అప్పర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లైక్ అప్పర్ పార్ట్స్ ఆరికల్స్, లోవర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వెంట్రికల్స్. లెఫ్ట్ ఏట్రియం ఏదైతే ఉంటుందో ఈ లెఫ్ట్ ఏట్రియం అది కొంచెం స్మాలర్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ టు దట్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. ఓకేనా? ఈ సైడ్లో ఉన్న లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం రైట్ మనకు స్మాలర్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ లంగ్స్ కూడా, దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్. ఓకే, అక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి లంగ్స్ స్పేస్ కోసం మనకు హార్ట్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వాల్స్ ఆఫ్ ది వెంట్రికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా థిక్కర్గా ఉంటాయి ఏట్రియల్ వాల్స్తో కంపేర్ చేసుకుంటే. రైట్ ఏట్రియం మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అబ్జర్వ్ ద ఓపెనింగ్స్ ఆఫ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కావా. రైట్, సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వీనా కావా ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ ఏట్రియంలో ఇక్కడ ఓపెన్ అవుతాయి గైస్. లెఫ్ట్ ఏట్రియంలో మనం అబ్జర్వ్ చేస్తే పల్మోనరీ వీన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఎక్కడ నుంచి లంగ్స్ నుంచి పల్మోనరీ వీన్స్ ఏవైతే ఉన్నాయో
బ్లడ్ అనేవి తెచ్చిస్తాయి. ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి ఇవి బ్లడ్ ఏవైతే ఉన్నాయో మనకు తెచ్చిస్తాయి. సో ఫిఫ్త్ పాయింట్ ఏం రాస్తాం మనము? అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఏదైతే ఉంటుందో అది అక్కడ ఒక థిక్ బ్లడ్ వెజల్ అనేది ఉంటుంది, అయోటా అనేది అక్కడ నుంచి ఎరైజ్ అవుతుంది. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికీ ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ది రైట్ వెంట్రికల్ లో మనం అబ్జర్వ్ చేస్తే పల్మనరీ ఆర్టరీ ఏదైతే ఉంటుందో పల్మనరీ ఆర్టరీ అరైజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? దాట్ సప్లైస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని లంగ్స్ వరకు పంపిస్తుంది. సో దిస్ ఈస్ గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్ లో డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో మీరు అది ఖచ్చితంగా డ్రా చేయండి, ఓకేనా? ఇఫ్ యూ డోంట్ డ్రా డయాగ్రామ్ మీకు మార్క్స్ అనేవి పోతాయి, ఓకే? Coming to the second question, differentiate between blood vessels that carry blood from heart to body parts and from body parts to heart. చూడండి గైస్, ఇక్కడ కూడా డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా ఎలా అడిగాడు? blood vessels that carry blood from heart to body parts, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి, ఓకే, తర్వాత బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి అని అడిగాడు. అంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి ఏవి గైస్? ఆర్టరీస్. వీన్స్ ఏం చేస్తాయి? బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ ని సప్లై చేస్తాయి. సో మనం తెలుసుకోవాలి అక్కడ ఏ క్వశ్చన్ ఏం వీటి గురించి, వేటి డిఫరెన్సెస్ గురించి అడిగాడా అని. సో ఫస్ట్ వన్ ఇఫ్ వి సీ, ఫస్ట్ వన్ ఏంటి గైస్? దోస్ ఆర్ ఆర్టరీస్, రైట్? ఏంటి అవి? దోస్ ఆర్ ఆర్టరీస్. ఆర్టరీస్ ఏం చేస్తాయి? క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కి బ్లడ్ ని క్యారీ చేస్తాయి. వెరాస్ వీన్స్ ఏం చేస్తాయి? బ్లడ్ ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు క్యారీ చేస్తాయి. బ్లడ్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ద హార్ట్. బ్లడ్ ఇక్కడ ఆర్టరీస్ నుంచి, ఆర్టరీస్ లో ఏంటి? ఆర్టరీస్ దగ్గర హార్ట్ ఉంటే, హార్ట్ లో ఉన్న ఆర్టరీస్ బ్లడ్ ఇక్కడ దూరం వెళ్తుంది హార్ట్ నుంచి, బ్లడ్ ఫ్లోస్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్టరీస్ లో. వేరాజ్ వీన్స్ లో ఏది? బ్లడ్ టువర్డ్స్ హార్ట్ కి వెళ్తుంది, ఎందుకంటే బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి బ్లడ్ వెళ్ళాలి కాబట్టి, రైట్? ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్లో అవుతుంది ఆర్టరీస్ లో, వేరాజ్ వీన్స్ లో ఓన్లీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఆర్టరీస్ చాలా థిక్ వాల్డ్ గా ఉంటాయి, వేరాజ్ వీన్స్ చాలా థిన్ వాల్డ్ గా ఉంటాయి. ఇక్కడ ల్యూమెన్ ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ ల్యూమెన్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా ఉంటుంది. వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్టరీస్ లో అబ్సెంట్ ఉంటాయి, వేరాజ్ వీన్స్ లో వాల్వ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. బ్లడ్ ఫ్లోస్ ఇక్కడ ఎలా ఫ్లో అవుతుంది? బ్లడ్ వేవ్స్ లాగా ఫ్లో అవుతుంది, వేరాజ్ ఇక్కడ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. హార్ట్ ప్రెషర్ ఆర్టరీస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ వీన్స్ లో ఏదైతే ఉంటుందో హార్ట్ ప్రెషర్ చాలా ఒక మినిమైజ్డ్ లెవెల్లో తక్కువగా ఉంటుంది, రైట్? వాట్ రూట్ స్ట్రక్చర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సాయిల్? ఇక్కడ చూడండి గాయస్, రూట్స్ గురించి మనకి ఇస్తున్నాడు. హియర్ మన క్వశ్చన్ ఏంటి? రూట్స్ గురించి ఇస్తున్నాడు. సో రూట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూట్ స్ట్రక్చర్ సాయిల్ లోని వాటర్ అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాయి, అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ ఫినామినన్ ఏంటి అని అడుగుతున్నాడు మనకు. అదేంటి గాయస్? ఇట్ ఈస్ రూట్ ప్రెషర్ కదా, ఫినామినా ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ రూట్ ప్రెషర్, దట్ ఈస్ రైట్. చూడండి, స్మాల్ హెయిర్ లైక్ అవుట్ గ్రోత్స్ ఏవైతే ఉన్నాయో గ్రో ఫ్రమ్ రూట్ సెల్స్. రూట్ సెల్స్ నుంచి చిన్న చిన్న హెయిర్ గ్రోత్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి వస్తాయి. వాటిని మనం ఏమంటాము? రూట్ హెయిర్స్ అని అంటాము. అవి దేనికి రెస్పాన్సిబుల్? దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. వాటర్ని ఇవి బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి, రైట్? ఈ అవుట్ గ్రోత్స్ రూట్ సెల్స్ నుంచి ఏవైతే బయటకు వస్తున్నాయో స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అవి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. రూట్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో గ్రో అవుట్, ఇంకా బయటికి వస్తాయి, లైక్ సెల్స్ నుంచి ఇంకా స్లోగా బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి ఇంటూ ద స్పేసెస్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్. సో ఇమాజిన్ ఇదంతా సాయిల్ అనుకున్నాం అనుకోండి, ఇమాజిన్ ఇదంతా సాయిల్. సో ఇదేంటి? ప్లాంట్. సో మెల్లమెల్లగా ప్లాంట్ రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇలా సాయిల్లోకి ఫామ్ అయిపోతాయి, సాయిల్లోకి స్ప్రెడ్ అయిపోతాయి. ఇదంతా సాయిల్ అనమాట.
ఇలా సాయిల్లోకి స్ప్రెడ్ అవుతూ వస్తాయి. వాటిని మనం అవి రూట్ హెయిర్స్. వాటి చుట్టూ ఏముంటుంది, మాయిశ్చర్ ఉంటుంది గైస్. వాటి చుట్టూ ఏముంటుంది, మాయిశ్చర్ అనేది ఉంటుంది. మాయిశ్చర్ అంటే వాటర్, right? Soil water is an extremely dilute solution of salts. సాయిల్ వాటర్లో ఏమేమి ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఓకే, దాని వాటర్ మాలిక్యులర్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది గైస్. ఎందుకంటే దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అవన్నీ డిజాల్వ్డ్ ఉంటాయి కాబట్టి. ఓకే, సెల్ సాప్తో కంపేర్ చేస్తే రూట్ హెయిర్లో ఏదైతే ఉంటుందో మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, రైట్? Therefore, water will pass into the vacuole of the root hair by osmosis. ఎలా బయట నుంచి సాయిల్లో నుంచి వాటర్ ఎలా పాస్ అవుతుంది, రూట్ హెయిర్లోకి పాస్ అవుతుంది. రూట్ హెయిర్లోని వ్యాక్యూల్లోకి పాస్ అవుతుంది ఫస్ట్. సో అలా రూట్ హెయిర్లోకి పాస్ అవుతుంది. వాక్యూల్ ఇన్ ద సెన్స్ మనకు రూట్ హెయిర్స్లో కూడా సెల్స్ ఉంటాయి కదా, సెల్స్లో వాక్యూల్స్ ఉంటాయి. ఆ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లోకి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. సో వాటర్ పాసెస్ ఇంటూ ద నేబరింగ్ సెల్లో కూడా పాస్ అవుతుంది. సో అలా ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి, ఇంకో సెల్ నుంచి ఇంకో సెల్కి అలా వాటర్ మొత్తం జైలం వెజల్స్లో అంతా ఫిల్ అయిపోతుంది. యాజ్ దేర్ ఆర్ వాస్ట్ నంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ కదా. ఒక్క రూట్ హెయిర్, 2 రూట్ హెయిర్స్ మనకు లేవు, చాలా రూట్ హెయిర్స్ మనకు ఉన్నాయి. రూట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ప్రెషర్ జైలం వెజల్స్ లో ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ వల్ల వాటర్ ఏమవుతుంది, అప్వర్డ్స్ అప్వర్డ్స్ న మూవ్ అవుతుంది. టోటల్ ప్రెషర్ ని మనం ఏమంటాము, ఇలాంటి మనం టోటల్ ప్రెషర్ ని, ఈ మొత్తం ప్రెషర్ ని మనము రూట్ ప్రెషర్ గా చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ గైస్, ఈ రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా, ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ కి, టు ప్రూవ్ రూట్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ప్లాంట్స్ లో రూట్ ప్రెషర్ ని ప్రూవ్ చేయడం మన ఎయిమ్. మెటీరియల్స్ ఏమేం కావాలి మనకు, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ అస్? ఒక పాటెడ్ ప్లాంట్ కావాలి, ఒక గ్లాస్ పైప్ కావాలి, ఇలాంటి ఒక గ్లాస్ ట్యూబ్, వాటర్ కావాలి, స్కేల్ అనేది కావాలి. టేక్ అ రెగ్యులర్లీ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్. ఓకే, రెగ్యులర్లీ వాటర్డ్ అంటే మనం దానికి రోజు వాటర్ వేస్తూ ఉంటాము. అలాంటి ఒక పాట్ని తీసుకోవాలి. దాని స్టెమ్ని కట్ చేసేసి ఒక 1 సెంటీమీటర్ అబవ్ గ్రౌండ్ లెవెల్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, దాని స్టెమ్ని ఏం చేస్తున్నాము, వీఆర్ కట్టింగ్ ఇట్ స్టెమ్, కట్ చేసేసి గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ ట్యూబ్ని ఫిక్స్ చేసి దాని చుట్టూ ఒక రబ్బర్ ట్యూబింగ్ అనేది ఫిక్స్ చేయాలి. ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సైజ్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో షుడ్ బి ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్ ఎంత ఉంటుందో గ్లాస్ ట్యూబ్ సైజ్ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్లాస్ ట్యూబ్లో కొంచెం వాటర్ అనేది పూర్ చేయాలి. ఓకేనా, సో వాటర్ ట్యూబ్లో గ్లాస్ ట్యూబ్లో వాటర్ లెవెల్ కనిపించేంత వరకు, లైక్ ఇంతవరకు మనం కొంచెం వాటర్ అనేది పోర్ చేస్తాము ఇక్కడ మొత్తం. ఓకే, వాటర్ పోర్ చేశాక ఇప్పుడు మనం ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో దీన్ని M1 గా మార్క్ చేసుకోవాలి. వాట్ డూ వీ హ్యావ్ టు డూ, M1 గా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం అరేంజ్మెంట్ని 2 to 3 hours వరకు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు దాని తర్వాత మనము ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో 2 to 3 hours తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు మనం చెక్ చేయాలి లెవెల్ ఎలా ఉంది, వాటర్ లెవెల్ అనేది చెక్ చేసి ఆ వాటర్ లెవెల్ని M2 గా మార్క్ చేయాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ వాటర్ లెవెల్లో మనం ఇప్పుడు చేంజెస్ అబ్జర్వ్ చేయాలి. వాటర్ లెవెల్ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. వాటర్ లెవెల్ రైజెస్ డ్యూ టు ద ప్రెషర్ ఫ్రమ్ ద రూట్. ఓకే, ప్రెషర్ ఏదైతే రూట్ ప్రెషర్ ఉంటుందో ఆ రూట్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, వాటర్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అవుతుంది. కంక్లూజన్ ఏంటి, రూట్ ప్రెషర్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ప్రూవ్డ్. దీంతో మనం ఏం ప్రూవ్ చేసిస్తాము, రూట్ ఇక్కడ వాటర్ ఇంక్రీజ్ అయింది కదా, సో మనం ఏం చెప్పొచ్చు, రూట్ ప్రెషర్ వల్ల వాటర్ ఏదైతే ఉంటుందో ఇంక్రీజ్ అయింది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రికాషన్స్ ఏమున్నాయి గైస్, టేక్ కేర్ వైల్ జాయినింగ్ ట్యూబ్ అండ్ స్టెమ్ బీయింగ్ బౌండ్ టైట్లీ. ఇక్కడ మనం ఏం చేయాలి, వాటర్ లూజ్ అవ్వకుండా ఆ రబ్బర్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని
బాగా ఫిక్స్ చేయాలి సో దట్ వాటర్ ఏదైతే ఉంటుందో ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ ఎస్కేప్ అయితే మనకు రూట్ వాటర్ ఈ లెవెల్ ఇంక్రీజ్ అయినట్టు తెలియదు అండ్ మనము రూట్ ప్రెషర్ని ప్రూవ్ చేయలేము. మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి గైస్. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్. ఇక్కడ ఒక పిక్చర్ డయాగ్రామ్ ఇచ్చాడు అండ్ దానికి బేస్డ్ గా మనకు క్వశ్చన్స్ అనేవి అడిగాడు. చూడండి, వాట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద పిక్చర్స్ ఏ అండ్ బి. ఈ ఏ అండ్ బి పిక్చర్స్ మనకు ఏమేం చూపిస్తున్నాయి, ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఏం చెప్తున్నాయి, ఇదేదైతే ఉందో దిస్ ఈజ్ సింగిల్ సర్క్యులేషన్, రైట్. ఇదేదైతే ఉందో ది సింగిల్ సర్క్యులేషన్, ఇదేదైతే ఉందో దిస్ ఈజ్ డబుల్ సర్క్యులేషన్, రైట్. తర్వాత ఇన్ విచ్ యానిమల్స్ ఏ ఈజ్ సీన్. ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు ఇక్కడ. ఏ సింగిల్ సర్క్యులేషన్ ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ లో మనకు కనిపిస్తాయి అంటే ఫిష్ లో కదా. ఎగ్జాంపుల్ ఏంటి మనకు, దట్ ఈజ్ అ ఫిష్. తర్వాత బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఏ యానిమల్స్ లో కనిపిస్తాయి అంటే ఏ యానిమల్స్ లో కనిపిస్తాయి బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ మనకు రెప్టైల్స్ లో, బర్డ్స్ లో, మమ్మల్స్ లో, ఈ అన్నిట్లో మనకు బి టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది కనిపిస్తుంది. ఇన్ విచ్ సైడ్ ఆఫ్ ది హార్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఫ్లోస్ ఇన్ 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్. చెప్పండి, ఏ సైడ్ హార్ట్ లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఏ ఆర్ బి ఈ రెండు ఏ సైడ్ ఆఫ్ హార్ట్స్ లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది అంటే రైట్ సైడ్ లో చూడండి, హార్ట్ లో ఏదైతే ఉంటుందో 2 టైప్స్ ఆఫ్ బ్లడ్స్ ఒకే హార్ట్ లో ఫ్లో అవుతాయి. బట్ ఇక్కడ చూడండి, ఒక పార్ట్ లో ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంకో పార్ట్ లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు డిఫైన్ ఏ అండ్ బి, సింగిల్ సర్క్యులేషన్ ఏంటి, డబుల్ సర్క్యులేషన్ ఏంటి అనేది మనము డిఫైన్ చేయాలి. సో ఇఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ వన్స్, ఒక్కసారి బ్లడ్ హార్ట్ నుంచి ఫ్లో అవుతే దాన్ని మనము సింగిల్ సర్క్యులేషన్ అని అంటాము. ఇఫ్ హార్ట్ నుంచి బ్లడ్ ట్వైస్ టైమ్స్ ఫ్లో అవుతే దాన్ని మనము డబుల్ సర్క్యులేషన్ గా చెప్తాము, రైట్. నౌ హౌ డిడ్ సైంటిస్ట్ టెస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ఫ్లోయం. హౌ డిడ్ సైంటిస్ట్ టెస్ట్, సో ఫ్లోయంలో ఫుడ్ న్యూట్రియంట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఫ్లో అవుతాయి అని ఎలా సైంటిస్టులు కనుక్కున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఆ క్వశ్చన్ కి మనం ఆన్సర్స్ ఏం రాస్తాము అంటే బయాలజిస్ట్ స్టడీ చేశారు ఈ ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి. ఎలా, అఫిడ్స్ అనేవి ఇదొక ఇన్సెక్ట్ గైస్, దీన్ని మనము గ్రీన్ ఫ్లై అని కూడా అంటాము. ఈ అఫిడ్స్ ద్వారా మనం ఏం చేసాము, బయాలజిస్ట్ ఏం చేశారు, వాళ్ళు స్టడీ చేశారు ఎలా ఫుడ్ అనేది ఫ్లోయంలో ఫ్లో అవుతుంది అనేది. సో ప్లాంట్ జ్యూసెస్ తాగడానికి అఫిడ్ ఏం చేస్తుంది, దాన్ని నీడిల్ లైక్ ఆర్గాన్ ఏదైతే ప్రోబోసిస్ అని అంటాము, ఈ నీడిల్ లైక్ ఆఫ్ ఆర్గానిజం ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ప్రోబోసిస్. ఈ ప్రోబోసిస్ ఏం చేస్తుంది, ఆ ఫ్లోయం ఒక టిష్యూలోకి పియర్స్ చేస్తుంది, కుచ్చుతుంది. ఆ కుచ్చిన టిష్యూ ఏంటి అసలు అది అనేది మనం చూస్తాము. అండ్ అఫిడ్ ఈస్ కిల్డ్ వైల్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ ఫీడింగ్ అండ్ ద బాడీ ఈస్ దెన్ కేర్ఫుల్లీ కట్ అవే. సో అఫిడ్ ఎప్పుడైతే తన ప్రోబోసిస్ ని దాంట్లో కుచ్చి ప్లాంట్ లో తాగుతూ ఉందో ఆ జ్యూస్ ని, సో ఆ టైంలో అఫిడ్ ని ఏం చేశారు అంటే అఫిడ్ బాడీని తీసేసి, అఫిడ్ ని బయటికి తీసి దాని బాడీని కట్ చేసేసారు. కట్ చేయడం వల్ల ఏం తెలిసింది, ఆ హాలో ప్రోబోసిస్ ఇంకా ఫ్లోయంలోనే ఉంది, ఫ్లోయంలోనే ఉన్నప్పుడే దాన్ని కట్ చేశారు అఫిడ్ ని. అప్పుడు ఏం తెలిసింది, అండ్ ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్ సెక్షన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారు. సో ఏ పార్ట్ లో అఫిడ్ తన ఆ ప్రోబోసిస్ ని, షార్ప్ నీడిల్ లైక్ స్ట్రక్చర్ ని కుచ్చి దాంట్లో నుంచి తన ప్రోబోసిస్ తో తాగుతుంది ఆ ఫ్లోయంలో ఉన్న జ్యూసెస్ ని అని. సో అప్పుడు ఏం తెలిసింది అంటే అది సీవ్ ట్యూబ్ అని తెలిసింది. ఫ్లోయంలో పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్లోయంలో కూడా లైక్ సీవ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్ అనేవి. సో అదేంటి అంటే దట్ ఈస్ సీవ్ ట్యూబ్ అని తెలిసింది. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ బికాస్ ఆ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లోయంలో అవి సీవ్ ట్యూబ్స్ అండ్ అవి స్లైట్ ప్రెషర్లో ఉంటాయి. ఎందుకంటే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో స్లోగా కట్ చేసినప్పుడు దాంట్లో నుంచి ఇంకా ప్రోబోసిస్ ఎండ్. సో చెప్తాను చూడండి, ఇది ఫ్లోయం అనుకోండి. సో అదేం చేసింది, ఆ ఇన్సెక్ట్ తన ప్రోబోసిస్ ని ఇక్కడ సీవ్ సెల్స్ లోకి కుచ్చింది.
సో ఇక్కడ ఏం చేసేసాము, ఇన్సెక్ట్ని కట్ చేసేసాము. ఇక్కడ ఇన్సెక్ట్ బాడీ ఉంటే ఇన్సెక్ట్ బాడీని కట్ చేసేసాము అండ్ అనలైజ్ చేసాము ప్రోబోసిస్ ఏ పార్ట్లో ఇన్సెక్ట్ కుచ్చింది అనేది. అబ్జర్వ్ చేస్తే అది ఏం తెలిసింది, సీవ్ ట్యూబ్, ఫ్లోయంలోని సీవ్ ట్యూబ్ అని తెలిసింది. సో తర్వాత కూడా ఆ సీవ్ ట్యూబ్లో నుంచి డ్రాప్స్గా ఆ సెల్ సాప్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్లోయం ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది డ్రాప్స్ వైజ్గా వస్తూ ఉంది. ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తే తెలిసింది ఏమంటే అందులో షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి అని తెలిసింది. సో ఇంతటితో మన 4 మార్క్ క్వశ్చన్స్ అయిపోయాయి. నౌ మూవింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్. మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే చూడండి గైస్, we have our 2 marks questions. So if the valves in the veins of the legs fail to stop flow of blood, ఒకవేళ వాల్వ్స్ వీన్స్ లో ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో మన లెగ్స్ లో ఉన్న వీన్స్ లో బ్లడ్ ఫ్లో స్టాప్ అయిపోతే ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏమవుతాయి అని మనకు ఇక్కడ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. వీన్స్ లో వాల్వ్స్ ఉంటాయి కదా, సో ఒకవేళ ఆ వాల్వ్స్ వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతే ఏమవుతుంది అని అడిగాడు ఇక్కడ క్వశ్చన్. సో వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో యూని డైరెక్షనల్. చెప్పండి నాకు, వాట్ ఆర్ యూని డైరెక్షనల్? యూని డైరెక్షనల్ అంటే ఏంటి? యూని డైరెక్షనల్ అంటే సింగిల్ డైరెక్షన్ గైస్, సింగిల్ ఒక డైరెక్షన్ లోనే వెళ్తుంది. జస్ట్ వెళ్ళడం ఆర్ రావడం రెండు అవ్వదు. వెళ్ళడం అండ్ రావడం రెండు పాసిబుల్ అవ్వదు యూని డైరెక్షనల్ అంటే. ఓన్లీ ఇదర్ వెళ్ళడం ఆర్ రావడం. దే అలో బ్లడ్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్, రైట్, అండ్ ప్రివెంట్ రివర్స్ ఫ్లో. ఒక్కసారి వెళ్ళాక మళ్ళీ తిరిగి రావడానికి పాసిబుల్ అవ్వదు. వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో వీన్స్ లో అలో బ్లడ్ టు ఫ్లో టువర్డ్స్ ది హార్ట్. ఇందాక మనము ఆర్టరీస్ అండ్ వెయిన్స్ డిఫరెన్సెస్ చెప్పుకున్నప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ పాయింట్ కదా. సో బ్లడ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు వీన్స్ ఏం చేస్తాయి, బ్లడ్ ని తీసుకెళ్తాయి, రైట్. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వరకు బ్లడ్ ని వెయిన్స్ తీసుకెళ్తాయి. అండ్ సో అందుకు బ్లడ్ టువర్డ్స్ ది హార్ట్ అనేది ఫ్లో అవుతుంది. నాట్ టు హార్ట్ నుంచి దూరం కాదు, హార్ట్ వైపు బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. ఇఫ్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఫంక్షనల్ అయ్యాయి అనుకోండి, రివర్స్ ఫ్లో అనేది ప్రివెంట్ అవ్వదు. అంటే బ్లడ్ ఒకసారి వెళ్ళాక మళ్ళీ బ్లడ్ ఇన్ వీన్స్ ఏదైతే ఉన్నదో మళ్ళీ హార్ట్ వైపు రాలేదు, ఇలా అనేది జరుగుతుంది. బ్లడ్ ఏదైతే ఉంటుందో వీన్స్ లో అలాగే ఉండిపోతుంది. ఎస్పెషల్లీ లెగ్స్ దగ్గర ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ మస్కులార్ ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో బ్లడ్ ఫ్లోని వీన్స్ లోకి ఎఫెక్ట్ చేస్తుంది వెళ్ళకుండా, రైట్. ఇలా అనేది జరుగుతుంది ఒకవేళ మన వీన్స్ ఆఫ్ ది లెగ్స్ లో వాల్వ్స్ పని చేయడం ఆగిపోతే. Now moving to the next question, what is edema? ఎడిమా అంటే ఏంటి అండ్ ఎడిమా ఎలా జరుగుతుంది అండ్ ఎడిమాని అవాయిడ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ కూడా ఇక్కడ అడిగారు. ఎడిమా ఏదైతే ఉందో గైస్, ఫస్ట్ మనకు ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనము డెఫినేషన్ రాయాలి. ఎడిమా ఈస్ ద స్వెల్లింగ్ అక్కర్డ్ ఇన్ లెగ్స్ బై ద టిష్యూ ఫ్లూయిడ్ దట్ డజంట్ పాసెస్ బ్యాక్ టు సర్క్యులేటరీ సిస్టమ్. ఏంటి ఎడిమా అంటే ఏంటి? ఈస్ ద స్వెల్లింగ్ అక్కర్డ్ ఇన్ లెగ్స్ లో ఏదైతే స్వెల్లింగ్ జరుగుతుందో. ఎందుకు జరుగుతుంది స్వెల్లింగ్? ఎప్పుడైతే టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో మన సర్క్యులేటరీ సిస్టమ్ లో బాగా సర్క్యులేట్ అవ్వకుండా, బాగా పాస్ అవ్వకుండా ఉంటే, ఫ్లో అవ్వకుండా ఉంటే ఈ ఎడిమా అనేది సిచ్యువేషన్ జరుగుతుంది. ఎడిమా ఎప్పుడు అంటే లైక్ మనం ఎప్పుడైనా లాంగ్ అవర్స్ వరకు కూర్చొని ట్రావెల్ చేస్తే, కూర్చొని ఉంటాం కదా, సో ఫ్లూయిడ్ మొత్తం ఏమవుతుంది అంటే కాళ్ళ దగ్గర అక్యూములేట్ అయిపోతుంది. మన లెగ్స్ ఎప్పుడైతే లాంగ్ టైం వరకు స్టేబుల్ గా ఒకే చోట కదలకుండా ఉంటాయో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. ప్రికాషన్స్ ఏంటి ఎడిమాని అవాయిడ్ చేయడానికి అంటే, ఒకే ప్లేస్ లో చాలా గంటల వరకు కూర్చోవద్దు. ఇంకా వాటర్ ఏదైతే ఉందో ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తాగాలి ట్రావెల్ చేసేటప్పుడు. సో దట్ బాడీలో ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్ డైల్యూట్ అయ్యి బాగా మూవ్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది. ఇంకా మనము స్టాండ్ అండ్ టేక్ ఏ వాక్ ఫర్ ఎ వైల్ డ్యూరింగ్ జర్నీ. ఇఫ్ మనము ట్రైన్లో జర్నీ చేస్తుంటే ఇట్ ఈస్ పాసిబుల్, ట్రైన్లో ఆర్ ఫ్లైట్ జర్నీలో ఇట్ ఈస్ పాసిబుల్, జస్ట్ అలా కొంచెం సేపు లేచి అలా ఒక 2-3 minutes అలా వీ కెన్ వాక్.
ఓకేనా. ఇఫ్ ఎడిమా అక్కర్స్ కీప్ యువర్ లెగ్స్ ఇన్ హై ఆల్టిట్యూడ్ ఫర్ రిలీఫ్. ఎడిమా నుంచి రిలీఫ్ దొరకడానికి మనం ఏం చేయాలి, మన కాళ్ళని మాత్రమే హైలో పెట్టేసి మన బాడీ మిగతా హాఫ్ ఆఫ్ ది బాడీని మనం లో పొజిషన్లో పెట్టి రెస్ట్ తీసుకోవాలి. Moving to the next question, how does rainfall affect transpiration? How does rainfall affect transpiration? Rainfall వల్ల transpiration ఎలా ఎఫెక్ట్ అవుతుంది? Rainfall వల్ల transpiration ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మనం చూస్తే, రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఇంక్రీజెస్ బై ఇంక్రీజ్ ఇన్ రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ ఇంక్రీజ్ అవుతే ట్రాన్స్పిరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ అవైలబుల్ అట్ ది ప్లేసెస్ వేర్ హై రెయిన్ఫాల్ ఈజ్ అవైలబుల్. ఎక్కడైతే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ కండిషన్ వల్ల ఏమవుతుంది అంటే మోర్ అబ్జార్ప్షన్ కూడా జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మోర్ లాస్ ఆఫ్ వాటర్ కూడా జరుగుతుంది. స్టొమాటా నుంచి ట్రాన్స్పిరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది పిల్లలు చెప్పండి. వెర్ డస్ ద ట్రాన్స్పిరేషన్ అక్కర్స్? ట్రాన్స్పిరేషన్ సైట్ ఏంటి అసలు? వాట్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్? స్టొమాటా కదా, స్టొమాటాలోనే కదా ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఇలా సేమ్ వేలోనే ఎక్కడైతే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మచ్ రెయిన్ఫాల్ కూడా మనం ఏంటి అబ్జర్వ్ చేయగలము, రైట్. వాట్ ఈజ్ మీన్డ్ బై హైపర్ టెన్షన్? హైపర్ టెన్షన్ అంటే ఏంటి అండ్ దాని సిమ్టమ్స్ అండ్ ప్రికాషనరీ మెజర్స్ చెప్పండి అని క్వశ్చన్ అడిగారు. గైస్, డూ యూ నో వాట్ ఈజ్ అ హైపర్ టెన్షన్? అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటో మీకు తెలుసా? డూ యూ ఆల్ నో వాట్ ఈజ్ హైపర్ టెన్షన్? Can somebody tell me what is meant by hypertension? హైపర్ టెన్షన్ అంటే చూడండి, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది 120/80 ఉన్నప్పుడు, సో ఎక్సీడ్ అయినప్పుడు 120/80 కన్నా ఎక్కువ అయినప్పుడు దాన్ని మనము ఆ కండిషన్ని హైపర్ టెన్షన్ అని అంటాము. సో ఈ కండిషన్లో ఏమవుతుంది, బ్లాకేజ్ ఆఫ్ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ అయిపోతాయి. ఎందుకు? దానికి రీజన్ ఒబేసిటీ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ అవ్వచ్చు, ఇంకా హై ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ఎక్కువ ఫుడ్ దేంట్లో అయితే పొటాషియం ఉంటుందో అలాంటి ఫుడ్ ఎక్కువ తినడం అయి ఉండొచ్చు, స్ట్రెస్, ఇంకా ఏజ్నింగ్ అంటే లైక్ ముసలి వాళ్ళు అవ్వడం, ఏజ్ పెరగడం, వయసు పెరగడం వల్ల ఇవన్నీ హైపర్ టెన్షన్కి కాజెస్ అవ్వచ్చు, రైట్. ఇంకా హైపర్ టెన్షన్లో ఏం జరుగుతుంది అంటే ఫ్యాటిక్ గైజ్, లైక్ కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా ఉండడం, ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్, డిజీనెస్, నాషియా, కళ్ళు విజన్ సరిగా కనపడకపోవడం, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అనేది ఉండడం, అండ్ బ్లడ్ ఏదైతే ఉందో బ్లడ్ ఇన్ ద యూరిన్లో బ్లడ్ రావడం, ఇలాంటివన్నీ ఏంటి హైపర్ టెన్షన్ సిమ్టమ్స్. లెస్ సాల్ట్ తీసుకోవడం, ఇంకా స్మోకింగ్ని డ్రింకింగ్ని అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఇంటేక్ని అవాయిడ్ చేయాలి, ఇంకా రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. నౌ మూవింగ్ టు ద 11th వన్, డిఫైన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. సిస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి, డయాస్టోలిక్ ప్రెషర్ అంటే ఏంటి? స్ట్రాంగెస్ట్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ ఎప్పుడు, డ్యూరింగ్ ద టైం ఎప్పుడైతే బ్లడ్ బయటికి వెళ్తుందో, వెంట్రికల్స్ లో నుంచి ఎప్పుడైతే బ్లడ్ బయటికి వెళ్తుందో, ఓకే, ఆర్టరీస్ లో ఆ టైంలో ఉన్న ప్రెషర్ని మనము సిస్టోలిక్ ప్రెషర్ కింద తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుంది, ఆర్టరీస్ లో, సో బ్లడ్ ఎప్పుడైతే వెంట్రికల్స్ నుంచి బయటికి వచ్చి ఆర్టరీస్ లోకి ఎంటర్ అవుతుందో ఆ ప్రెషర్ని మనం ఏమంటాము, సిస్టోలిక్ ప్రెషర్గా అంటాము. వాట్ డు వీ కాల్ ఇట్? వీ కాల్ ఇట్ యాజ్ అ సిస్టోలిక్ ప్రెషర్. సో తర్వాత వీక్ ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ ఎప్పుడైతే వెంట్రికల్స్ మళ్ళీ బ్లడ్తో ఫిల్ అవుతూ ఉంటాయి కదా, బ్లడ్లో నుంచి బ్లడ్ ఒకసారి బయటికి వచ్చేసింది, ఫోర్స్డ్ అవుట్, వెంట్రికల్స్ నుంచి బయటికి వచ్చేసింది, సో అప్పుడు ప్రెషర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఆ ప్రెషర్ని మెజర్ చేస్తాము. వెంట్రికల్స్ ఎప్పుడైతే మళ్ళీ బ్లడ్తో ఫిల్ అవుతుంటాయో ఆ టైంలో ఆర్టరీస్లో ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, దాన్ని మనము
డయస్టోలిక్ ప్రెషర్ అని అంటాము, రైట్? డిఫైన్ కోయాగులేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. కోయాగులేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం చెప్పొచ్చు. చూడండి, అసలు కోయాగులేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ కోయాగులేషన్? టెల్ మీ గైస్, వాట్ ఈస్ కోయాగులేషన్? డిఫైన్ బ్లడ్ కోయాగులేషన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్. డిఫైన్ బ్లడ్ కోయాగులేషన్, ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రాసెస్. సో ఎప్పుడైతే మనం వెన్ యూ కట్ యువర్ సెల్ఫ్, ఎప్పుడైతే మనం మనల్ని కట్ చేస్తామో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఫ్లోస్ అవుట్ ఆఫ్ ది వుండ్. మనల్ని మనం కట్ చేసుకోవడం లేకపోతే ఏదైనా కట్ అవ్వడం దానికయ్యి మనకు బ్లడ్ ఏమవుతుంది, ఆ wound-లో నుంచి బ్లడ్ బయటికి వస్తుంది ఆఫ్ ది wound. జస్ట్ ఎంతసేపు, జస్ట్ షార్ట్ టైం వరకే బ్లడ్లో నుంచి ఏమవుతుంది, wound-లో నుంచి బ్లడ్ బయటికి వస్తుంది. తర్వాత ఆ కట్ ఏదైతే ఉందో ఆ కట్ ఒక రెడ్డిష్, ఒక ఎలోయిష్ రెడ్డిష్ సాలిడ్ మెటీరియల్స్తో ఏమవుతుంది, అక్కడ ఫిల్ అయిపోతుంది, అక్కడ సీజ్ చేసేస్తుంది. దాన్ని మనము ఆ సాలిడ్ మెటీరియల్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ బ్లడ్ క్లాట్. దాన్ని మనము బ్లడ్ క్లాట్గా అంటున్నాము. సో ఎప్పుడైతే బ్లడ్ బయటికి ఫ్లో అవుట్ అవుతుందో ఆ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేట్లెట్స్ రిలీజ్ అన్ ఎంజైమ్ కాల్డ్ థ్రోంబోకైనేజ్. థ్రోంబోకైనేజ్ అని ఒక టైప్ ఆఫ్ ఎంజైమ్ని బ్లడ్ ఏం చేస్తాయి, ప్లేట్లెట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఈ థ్రోంబోకైనేజ్ ఏం చేస్తాయి, ది యాక్ట్ ఆన్ అనదర్ సబ్స్టాన్స్. దాన్ని ఏం చేస్తాయి, వేరే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి ప్రోథ్రాంబిన్ మీద ఏం చేస్తుంది, థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది, ఇట్ యాక్ట్స్ ఆన్ ప్రోథ్రాంబిన్ మీద యాక్ట్ అయ్యి దాన్ని ఏం చేస్తుంది, థ్రాంబిన్ లోకి కన్వర్ట్ చేస్తుంది, దాన్ని థ్రాంబిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు థ్రాంబిన్ ఏం చేస్తుంది, థ్రాంబిన్ మళ్ళీ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్ మీద మళ్ళీ థ్రాంబిన్ యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఫైబ్రినోజన్ ఏదైతే ఉంటుందో డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది. ఇది థ్రాంబిన్ యాక్ట్ అవ్వడం వల్ల దాన్ని ఇన్సాల్యుబుల్ ఫిబ్రిన్లోకి కన్వర్ట్ చేసేస్తుంది. ఎలా కన్వర్ట్ చేసేస్తుంది, ఇన్సాల్యుబుల్ ఫిబ్రిన్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్లడ్ సెల్స్ ఎంటాంగిల్ ఇన్ ద ఫైబ్రిన్ ఫైబర్స్. ఏమవుతుంది, ఈ బ్లడ్ సెల్స్ ఫైబ్రిన్ ఫైబర్స్లోకి ఏమవుతాయి, ఇంటాంగిల్డ్ అయిపోయి ఒక క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఏమవుతుంది, ఒక క్లాట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ద ఫైబ్రిన్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అటాచ్డ్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ది వూండ్ ఎడ్జెస్ కి ఏమైపోతాయి, ఇప్పుడు ఇది ఒక వూండ్ గైస్, ఇక్కడ ఒక వూండ్ అనేది కట్ అయింది. సో ఇవన్నీ ఏంటి, ఒక నెట్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ వూండ్ని ఇలా సీజ్ చేసేస్తాయి. సీజ్ చేసేసి ఏవైతే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయో వాటిని ఈ నెట్లో ఏం చేస్తాయి, ట్రాప్ చేసేస్తాయి. ఎలాగైతే ఫిష్ కోసం నెట్ మనం వల విసిరినప్పుడు ఫిషెస్ అన్ని దాంట్లో ట్రాప్ అయిపోతాయో సేమ్ అలాగే వీటిలో ఏమైపోతాయి, అన్ని ట్రాప్ అయిపోతాయి. బ్లడ్ సెల్స్ అన్ని ట్రాప్ అయిపోయి సో అక్కడ సీజ్ అనేది, అక్కడ మొత్తం అవన్నీ ఏమైపోతాయి, సీజ్ అయిపోతాయి అక్కడికి. ఈ ఎల్లోయిష్ కలర్డ్ ఫ్లూయిడ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ క్లాట్ మనం దీన్ని సీరంగా అంటాము. వి కాల్ దిస్ యాజ్ సీరం. ఇవన్నీ కలిపి ఇంకా ఏం చేస్తాయి, వుండ్ని ఇలా దగ్గరికి నెట్, ఈ ఎడ్జెస్లోకి ఏమవుతుంది, ఈ నెట్ యాడ్ అయిపోయి ఆ వుండ్ని ఇలా దగ్గరికి చేస్తాయి. చేయడం వల్ల ఏమవుతుంది, ఆర్బీసీస్ని ట్రాప్ చేస్తాయి యాజ్ వెల్ యాజ్ వుండ్ని దగ్గరికి ఇలా చేసేస్తాయి, రైట్? వాట్ మెటీరియల్స్ డూ యూ రిక్వైర్ టు అబ్జర్వ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్? ఇక్కడ మనకు లైక్ వీ హ్యావ్ డిడ్ యాక్టివిటీ కదా, మనం ఒక యాక్టివిటీ చేసాం కదా, we have did a activity, right? we have did a activity. మనము చేసాం కదా గోట్ హార్ట్ని కట్ చేయడం అండ్ ఆల్ దాట్. చూడండి, ఇక్కడ ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఏదైతే ఉంటుందో మనకేం కావాలి, ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ ఆఫ్ హార్ట్ ఆఫ్ షీప్ ఆర్ గోట్, వాటి నుంచి వచ్చే ఒక ఫ్రెష్లీ కలెక్టెడ్ స్పెసిమెన్ కావాలి. ఎక్కడి నుంచి, అది మనకు బచ్చర్ నుంచి మనం తెచ్చుకుంటాము. ఓకే, సోడా స్ట్రాస్ కావాలి, షార్ప్ అండ్ లాంగ్ బ్లేడ్ ఆర్ స్కేల్ పిల్ కావాలి, ఒక ట్రే, ఆ జగ్ ఆఫ్ వాటర్, డిసెక్షన్ సిజర్స్ అనేవి కావాలి, ఫోర్సెప్స్ కూడా కావాలి. లైక్ ఇవన్నీ వీ నీడ్ టు అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
మూవింగ్ టు ద గైస్, దీస్ ఆర్ ఆల్ ద 1 మార్క్ క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ద 1 మార్క్ క్వశ్చన్స్. చూడండి 14th, ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఆర్ సీన్. సో ఇక్కడ ఏ ఆర్గానిజమ్స్లో మనకు క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ అనేవి కనిపిస్తాయి? చూడండి, ఓపెన్ టైప్ అండ్ క్లోజ్ టైప్ రెండు అడిగాడు. ఓపెన్ టైప్కి ఎగ్జాంపుల్స్ ఏంటి గైస్? ఇన్సెక్ట్స్, మొలస్క్స్, వీటన్నిటిలో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. వేరాస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడ కనిపిస్తుంది మనకు? రెప్టైల్స్లో, బర్డ్స్లో, ఫిష్, మమ్మల్స్, వీటన్నిటిలో ఏంటి మనకు క్లోజ్డ్ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. Moving to the next question, what is called pericardial fluid and what is its function? Pericardial fluid అని మనం దేన్ని అంటాము అండ్ దాని ఫంక్షన్ ఏంటి అని చూస్తే, చూడండి గైస్, పెరికార్డియల్ ఫ్లూయిడ్ హార్ట్ ఏదైతే ఉంటుందో 2 లేయర్స్ ఆఫ్ మెంబ్రెయిన్స్తో కవర్ అయి ఉంటుంది కదా. 2 కైండ్ ఆఫ్ మెంబ్రెయిన్స్తో హార్ట్ కవర్ అయి ఉంటుంది. సేమ్ అలాగే లంగ్స్ కూడా కవర్ అయి ఉంటాయి. సేమ్ అలాగే కిడ్నీస్ కూడా కవర్ అయి ఉంటాయి. అన్నీ మన మెయిన్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే, మన బ్రెయిన్ కూడా అలానే కవర్ అయి ఉంటుంది. మెయిన్ వైటల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గన్స్ అన్నీ మనకు ఎలా, దే ఆర్ కవర్డ్ ఆఫ్ మెంబ్రెయిన్స్తో కవర్ అయి ఉంటాయి. ఈ మెంబ్రెయిన్స్ని మనం ఏమంటున్నాము ఇక్కడ హార్ట్లో అయితే దట్ ఈస్ పెరికార్డియల్ మెంబ్రెయిన్స్ అని అంటున్నాము. వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ పెరికార్డియల్ మెంబ్రెయిన్ అని అంటున్నాము. సో రెండు మెంబ్రెయిన్స్ ఉన్నాయి, కవర్ అయి ఉన్నాయి. సో మధ్యలో ఏంటి, ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది ఉంది, ఫిల్ అయి ఉంది. ఈ ఫ్లూయిడ్నే మనము పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అంటున్నాము. ఈ ఫ్లూయిడ్ ఎందుకు ఉండాలి అంటే హార్ట్ని షాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఫ్లూయిడ్. ఎలా అంటే ఇమాజిన్, అజ్యూమ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్లో ఏమవుతుంది, యాక్సిడెంట్ అయినప్పుడు మన హార్ట్ ఉందనుకోండి, సో మన హార్ట్కి ఒక కైండ్ ఆఫ్ షాక్ తగిలింది అనుకోండి. ఇక్కడ బాడీ అనేది కింద పడింది, బాడీ ఇలా కింద పడి లైక్ గ్రౌండ్కి ఫ్లోర్కి ఇలా తగిలింది. తగలగానే ఆ షాక్ ఏదైతే ఉంటుందో ఆ షాక్ మన హార్ట్కి తగులుతుంది. అది హార్ట్ లోపలికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ తగిలిన షాక్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. రైట్, ఏం చేస్తుంది ఈ ఫ్లూయిడ్? దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. వాట్ ఫెనామినా ఇన్ ప్లాంట్స్ దట్స్ రిప్రజెంటెడ్ బై ద పిక్చర్. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు గైస్. ఈ పిక్చర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ని చెప్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ని చెప్తుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ట్రాన్స్పిరేషన్. ఇదేంటి? రీలొకేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కదా, రీలొకేషన్ ఆఫ్ ఫుడ్, రీలొకేషన్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఇది మనకు చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్, మనకు బాడీలో బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ గైస్ ఇఫ్ మన బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్? బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే చూడండి, బ్లడ్ కోయాగులేషన్ ఏదైతే ఉంటుందో అది జరగదు. బ్లడ్ కోయాగులేషన్ జరగదు. ఎప్పుడైనా మనకు కట్ ఏదైనా జరిగితే బ్లడ్ కోయాగులేషన్ అనేది జరగదు. ఇఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అబ్సెంట్ అవుతే ఏం జరుగుతుంది? కొంచెం స్లైట్గా వూండ్ అయినా కూడా బ్లీడ్ అయ్యి బ్లడ్ లాస్ అనేది చాలా జరుగుతుంది. మూవింగ్ టు ద 18th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇన్ విచ్ వెజల్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్? సర్క్యులేటరీ సిస్టంలోని ఏ వెజల్లో వాల్వ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి అంటే వీన్స్ అండ్ లింఫ్లో, వెజల్స్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో వీన్స్ అండ్ లింఫ్ వెజల్స్లో వాల్వ్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి. వేరాజ్ ఆర్టరీస్లో వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో యాబ్సెంట్గా ఉన్నాయి. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ నుంచి దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇఫ్ యూ స్టడీ దీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్ మన ఎగ్జామ్స్కి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ యూరిన్ ఫార్మేషన్. యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పిల్లలు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఫార్మేషన్ ఆఫ్ యూరిన్లో మనకు స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్, సెకండ్ ట్యూబులార్ రీఅబ్సార్ప్షన్, థర్డ్ వన్ ట్యూబులార్ సెక్రేషన్,
ఫోర్త్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. బ్లడ్ ఏదైతే ఉంటుందో రీనల్ ఆర్టరీ నుంచి గ్లోమెరులస్కి వస్తుంది త్రూ అఫరెంట్ ఆర్టీరియోల్. సో ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు బ్లడ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది, గ్లోమెరులస్లోకి ఫ్లో అవుతుంది, రైట్. ఫ్లో అయ్యాక త్రూ ఎక్కడి నుంచి అఫరెంట్ ఆర్టీరియోల్ నుంచి ఫ్లో అవుతుంది. యాజ్ ఈ ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఏదైతే ఉందో, ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ ఏదైతే ఉందో చాలా లెస్ ఎఫరెంట్ ఆర్టీరియోల్తో కంపేర్ చేసుకుంటే, లైక్ ఈ డయామీటర్ ఏదైతే ఉంటుందో ఇది తక్కువగా ఉంటుంది ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు? ఆ లెస్ ఉండడం వల్ల ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది గైస్ లోపల, రైట్. ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఒక కైండ్ ఆఫ్ ఫిల్ట్రేషన్ యూనిట్ లాగా పనిచేస్తుంది, అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తుంది, రైట్, బికాస్ ఆఫ్ దాట్ ప్రెషర్. సో ఎఫరెంట్ ఆర్టీరియోల్ మీకు క్వశ్చన్ రావచ్చు బిట్స్లో, యాజ్ డయామీటర్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ ఏదైతే ఉందో ఎఫరెంట్ ఆర్టీరియోల్ డయామీటర్ కంటే తక్కువగా ఉంటుంది, రైట్. దీని డయామీటర్ తక్కువగా ఉంటుంది దీని డయామీటర్తో మనం కంపేర్ చేసుకుంటే. సో దట్ ఇక్కడ ఒక ప్రెషర్ యూనిట్, ఒక ప్రెషర్ సిచ్యువేషన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో ఈజీగా అయిపోతుంది. చూడండి గైస్, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫిల్ట్రేషన్ అవ్వడానికి బాగా స్మాల్ సబ్స్టాన్సెస్ లైక్ సాల్ట్స్, నైట్రోజీనస్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఈజీగా గ్లోమెరులస్లో ఫిల్టర్ అవ్వడానికి ఏదైతే ఉందో ఫిల్టర్ అవ్వడానికి ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. దిస్ మిక్స్చర్ ఇప్పుడు వన్స్ ఈ మిక్స్చర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫిల్ట్రేషన్ అయిపోయి ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో ప్రాక్సిమల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి, దాన్ని మనం ఏమంటాము, ప్రైమరీ యూరిన్ గా మనం దాన్ని అంటున్నాం గైస్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రైమరీ యూరిన్. ఈ ఫిల్ట్రేట్ ని మనము ప్రైమరీ యూరిన్ గా చెప్తున్నాము. అండ్ ఆర్ రీఅబ్జార్బ్డ్ ఇంటూ పెరిట్యూబులార్ నెట్వర్క్ దట్ సరౌండ్స్ రీనల్ ట్యూబ్యూల్. సో ఈ యూరిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మొత్తం ఈ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ లో ఏదైతే క్యాపిలరీ నెట్వర్క్ ఉందో అందులో పాస్ అయిపోతుంది. సెకండ్ వన్ ఇప్పుడు ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్. ఈ యూరిన్ ఏదైతే ఉందో లూప్ ఆఫ్ హెన్లీలోకి ట్రావెల్ అవుతుంది ఇంటూ డిసిటి. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ లూప్ ఆఫ్ హెన్లీ కదా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఫస్ట్ PC2 నుంచి ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది గైస్. దెన్ అది ట్రాన్స్ఫర్ అవుతూ హెన్లీస్ లూప్ నుంచి వెళ్ళి తర్వాత డిస్టల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్ ఇక్కడి వరకు ఇది పాస్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా కొన్ని లైక్ పొటాషియం, సోడియం, కాల్షియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో, H+ అయాన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి, అవన్నీ అబ్జార్బ్ అవుతాయి ఇంటూ డిసిటి. ఇవన్నీ ఏంటి, మళ్ళీ డిసిటిలోకి సెక్రీట్ కూడా అవుతాయి. ఇది ఎక్కడ జరుగుతుంది ఈ అబ్జార్ప్షన్ మొత్తం, డిస్టల్ కన్వోల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఈ అబ్జార్ప్షన్ మొత్తం జరుగుతుంది. దిస్ మెయింటైన్స్ అ ప్రాపర్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అండ్ pH ఆఫ్ యూరిన్ ఏదైతే ఉంటుందో ఆ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, ఇఫ్ యూ అబ్జర్వ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్, ఫర్దర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఏదైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ దగ్గర ఇక్కడ జరుగుతుంది. ఈ కలెక్టింగ్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, కలెక్టింగ్ ట్యూబ్స్ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే జరుగుతుంది కాన్సన్ట్రేషన్. మిగతాది ఏంటి అంటే వాసోప్రెసిన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ దగ్గర వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. డూ యూ నో గైస్ వై వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందో? సో డైల్యూటెడ్ యూరిన్ ని వాసోప్రెసిన్ హార్మోన్ ఏం చేస్తుంది, డైల్యూటెడ్ యూరిన్ ని కాన్సన్ట్రేటెడ్ గా చేయడానికి ఈ హార్మోన్ ఏదైతే ఉంటుందో రిలీజ్ అవుతుంది. డిస్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ ఈస్ గైస్, ఇక్కడ జస్ట్ బేసిక్ గా నేను కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ నీడ్ టు యాడ్ మోర్ బికాస్ ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కదా, యూ నీడ్ టు యాడ్ సమ్ మోర్ పాయింట్స్ హియర్. ఓకే, పాసిబుల్ అయితే ఈ డయాగ్రామ్ కూడా యూ కెన్ డ్రా. ఓకేనా. డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్. ఇదే కదండి గైస్ మొత్తం ఆర్ హోల్ రీనల్ ట్యూబ్యూల్ అనేది
నెఫ్రాన్, రైట్? నెఫ్రాన్ని మనం ఏమంటాము చూడండి, రీనల్ ట్యూబ్యూల్ అని కూడా అంటాము. సో దీని డైరెక్ట్గా ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అని ఇవ్వలేదు, రీనల్ ట్యూబ్యూల్ అని ఇచ్చాడు. అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, యూ మస్ట్ నాట్ కన్ఫ్యూజ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే ఇచ్చినప్పుడు యూ డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్ గైస్. ఇక్కడ చూడండి, ఈచ్ నెఫ్రాన్ ఏదైతే ఉంటుందో, ఈచ్ నెఫ్రాన్ హ్యాస్ బేసికలీ 2 పార్ట్స్. ప్రతి నెఫ్రాన్లో బేసిక్గా మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేంటి మాల్ఫిజియన్ బాడీ ఉంటుంది, అదర్ ఏంటి రీనల్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. నెఫ్రాన్లోనే మనకు 2 పార్ట్స్ అనేవి ఉంటాయి కదా, ఒకటి మాల్ఫిజియన్ బాడీ, ఇంకోటి రీనల్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. మాల్ఫిజియన్ బాడీలో మనకి ఏమేమి ఉంటాయి, ఒక బ్లైండ్ కప్ షేప్డ్ బ్రాడర్ ఎండ్ ఆఫ్ ది నెఫ్రాన్, బౌమెన్స్ క్యాప్సూల్. ఇదంతా ఏంటి, బౌమెన్స్ క్యాప్సూల్. దీన్ని మనం ఏమంటాము, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటాము. ద బౌమెన్స్ క్యాప్సూల్ అండ్ గ్లోమెరులస్ రెండు కలిపి ఏమంటాం మనము దాన్ని, మాల్ఫిజియన్ బాడీ అని అంటాము. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది కదా లోపల మీకు దిస్ వన్, ఇది ఉంది కదా, ఇదంతా కలిపి మనం దాన్ని ఏమంటాము, గ్లోమెరులస్ ప్లస్ బౌమెన్స్ క్యాప్సూల్ రెండింటిని మనం కలిపి ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ మాల్ఫిజియన్ బాడీ. మాల్ఫిజియన్ బాడీ అని అంటాం. సో ఇప్పుడు రీనల్ ట్యూబ్యూల్ మనం చూస్తే, రీనల్ ట్యూబ్యూల్ ఇఫ్ ఈ సీ, దీంట్లో 3 పార్ట్స్ మనకు ఉంటాయి. రీనల్ ట్యూబ్యూల్లో 3 పార్ట్స్ విల్ బి హ్యావింగ్. ఫస్ట్ ఏంటి మనకు, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది మనకు, పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంటుంది. సెకండ్ మనకు లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది, విచ్ ఈస్ యూ షేప్డ్లో, ఇది ఏదైతే ఉందో దిస్ ఈస్ యూ షేప్డ్ లూప్ ఆఫ్ హెన్లీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిసిటీ విల్ బి హ్యావింగ్. డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఓపెన్ అవుతుంది, అది కలెక్టింగ్ డక్ట్ లోకి ఓపెన్ అవుతుంది. చూడండి గాయస్ ఇక్కడ, సో ఇది డిసిటీ కదా, దిస్ ఈజ్ ఓపెనింగ్ ఇంటూ కలెక్టింగ్ డక్ట్. ఇక్కడ కలెక్టింగ్ డక్ట్ లోకి ఓపెన్ అవుతుంది చూడండి. కలెక్టింగ్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఫార్మ్ పిరమిడ్స్ అండ్ క్యాలీసెస్, ఇక్కడ ఉన్నాయి కదా, దీస్ క్యాలీసెస్ అండ్ పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఫామ్ అవుతాయి. ఓపెన్ ఇంటూ పెల్విస్, ఇట్ ఓపెన్, ఇది ఏదైతే కలెక్టింగ్ డక్ట్ ఉంటుందో ఇది పెల్విస్ లోకి ఓపెన్ అవుతుంది. పెల్విస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, యురేటర్ లోకి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇవి ఈ రెండు మనకు కొంచెం ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. నౌ మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూస్తే, నౌ మూవింగ్ టు ద 4 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి గైస్, 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకు డిస్క్రైబ్ ద మెకానిజం ఆఫ్ హీమోడయాలిసిస్ మెకానిజం గురించి డిస్క్రైబ్ చేయమని అడిగారు. వాట్ ప్రిన్సిపల్, ఈ టెక్నిక్ లో అసలు ఏ ప్రిన్సిపల్ యూస్ చేస్తారు అనేది కూడా అడిగారు. డయాలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ని మీరు అస్సలు మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా చదువుకోండి ఫ్రమ్ ఎక్స్క్రీషన్ చాప్టర్. డయాలిసిస్ మెషిన్ ఏదైతే ఉంటుందో, డయాలిసిస్ మెషిన్ తో మనం ఏం చేస్తామో, బ్లడ్ అనేది ఫిల్టర్ అవుతుంది. డయాలిసిస్ మెషిన్ ఎలాంటిది, సేమ్ మన కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తాయో డయాలిసిస్ మెషిన్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుంది. ఫిల్టర్డ్, ఫస్ట్ ఏం జరుగుతుంది డయాలిసిస్ మెషిన్ లో, ఎందుకు యూజ్ చేస్తారు, బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎవరి బ్లడ్, ఏ పర్సన్ 2 కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో, ఏ పర్సన్ వి 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయో, బోత్ కిడ్నీస్, అలాంటి పర్సన్ కి ఏం చేస్తారు, డయాలిసిస్ అనేది యూజ్ చేస్తారు. డయాలిసిస్ మెథడ్, ఈ ప్రాసెస్ ని మనము హీమోడయాలిసిస్ అని అంటాము. వాట్ డు వి కాల్ దిస్ ప్రాసెస్, దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ హీమోడయాలిసిస్. ఈ ప్రాసెస్ లో, ఇన్ దిస్ ప్రాసెస్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, బ్లడ్ ఈజ్ టేకెన్ అవుట్. ఏమవుతుంది, మెయిన్ ఆర్టరీ, ఎక్కడి నుంచి బ్లడ్ తీస్తారు, మెయిన్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, మెయిన్ ఆర్టరీ నుంచి, అంటే మన బాడీలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ మనకు నెక్ దగ్గర ఒక మెయిన్ ఆర్టరీ ఉంటుంది, విల్ బి హ్యావింగ్ ఆర్టరీ. చేతి దగ్గర మనకు ఆర్టరీ ఉంటుంది గాయస్ ఇక్కడ. సో ఇలాంటి కాళ్ళ దగ్గర కూడా, ఇలాంటి మెయిన్ పార్ట్స్ లో ఏం చేస్తారు, అది లైక్ నార్మల్ గా బాటిల్స్ పెట్టేటప్పుడు మనకు ఒక ఇంజెక్షన్, లైక్ ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, ఐవి ఉంటుంది కదా, ఆ ఐవి ఎలా చెక్కుతారో సేమ్ అలాగే ఒక ఐవి చెక్కేస్తారు లైక్ మెయిన్ ఆర్టరీలోకి అండ్ మెయిన్ ఆర్టరీలోకి చెక్కుతారు గైస్. ఒకటి చెక్కాక ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ బ్లడ్ ఏంటి ఆర్టరీలో నుంచి బయటికి వస్తుంది.
బయటికి వచ్చాక ఒక యాంటీ కోయాగులెంట్తో మిక్స్ చేస్తారు. యాంటీ కోయాగులెంట్ ఏంటి అంటే ఇది బ్లడ్ గడ్డ కట్టిపోవడాన్ని ఆపుతుంది. ఎందుకు మనం యాంటీ కోయాగులెంట్ మిక్స్ చేయాలి అంటే చూడండి, మన బ్లడ్కి ఒక నేచర్ ఉంది. మన బ్లడ్ ఎప్పుడైతే బాడీలో నుంచి బయటికి వస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, దానికి నేచర్ అది గడ్డ కట్టిపోతుంది. గడ్డ కట్టిపోకుండా ఈ యాంటీ కోయాగులెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మిక్స్ చేస్తారు. ఆ యాంటీ కోయాగులెంట్ పేరేంటి, హెపారిన్. తర్వాత ఏం చేస్తారు, ఈ బ్లడ్ని దెన్ పంప్డ్ ఇన్ టు ద apparatus, డయాలైజర్లోకి బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ని పంప్ చేస్తారు. ఈ apparatusలో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఛానల్స్ ద్వారా, ట్యూబ్స్ ద్వారా ఫ్లో అవుతూ ఉంటుంది. దీస్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంబెడ్ అయిపోయి ఉంటాయి దేంట్లో, డయలైజింగ్ ఫ్లూయిడ్లో. ఓకేనా, ట్యూబ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద డయలైజింగ్ ఫ్లూయిడ్. సో మెంబ్రెయిన్స్ ఎలా ఉంటాయి గైస్, మనకు ఒక బాక్స్ లా ఉంటుంది. సో ఒక ప్లేస్ లో మనకి ఏమవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మూవ్ అవుతుంది ఒక ఛానల్లో, ఇంకో ఛానల్లో మనకు ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ ఫిల్డ్ బ్లడ్, ప్యూర్ బ్లడ్ అనేది మూవ్ అవుతుంది. రైట్, చూడండి ఇప్పుడు మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ చేసి ఉంటాయి ఈ ఫ్లూయిడ్ ని. సెపరేట్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్సైడ్ ద ట్యూబ్ అండ్ డయలైజింగ్ ఫ్లూయిడ్, డయాలసిస్. సో ఇలా సెపరేట్గా దాంట్లో బ్లడ్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతుంది, విచ్ హ్యాస్ ద సేమ్ కాంపోజిషన్ యాజ్ దట్ ఆఫ్ ప్లాస్మా. ఓకేనా, సో మూవ్ అయ్యే మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అక్కడ ఏదైతే డయలైజింగ్ ఫ్లూయిడ్ ఉంటుందో ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్కి ఎలాంటి కాంపోజిషన్ ఉంటుంది, మన బ్లడ్ ప్లాస్మాకి ఎలాగైతే కాంపోజిషన్ ఉంటుందో సేమ్ అలాంటి కాంపోజిషన్ ఈ డయలైజింగ్ ఫ్లూయిడ్కి కూడా ఉంటుంది, ఎక్సెప్ట్ ద నైట్రోజినస్ వేస్ట్. ఓకే, ఎలాగైతే ఈ నైట్రోజినస్ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి డయలైజింగ్ ఫ్లూయిడ్లో ఉండవు. ఓకే, ఈ సబ్స్టాన్సెస్ బ్లడ్ నుంచి మూవ్ అవుట్ అయిపోయి, ఫ్రీలీ బ్లడ్ నుంచి మూవ్ అయిపోయి ఆ డయలైజింగ్ ఫ్లూయిడ్లోకి వెళ్ళిపోతాయి. సో దట్ మన బ్లడ్లో ఏదైతే నైట్రోజినస్ మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఏమంటాము, డయాలిసిస్గా చెప్తున్నాము. రైట్, ద క్లీన్డ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ పంప్డ్ బ్యాక్, బాడీలోకి పంప్డ్ బ్యాక్ వెళ్ళిపోతుంది. బాడీ త్రూ అ వెయిన్, ఒక వెయిన్ ద్వారా మళ్ళీ నేను చెప్పాను కదా, వెయిన్ అండ్ ఆర్టరీలో ఐవి ఏదైతే ఉంటుందో కనెక్ట్ చేస్తారు, మళ్ళీ బ్లడ్ ఏదైతే ఉంటుందో వెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ యాడింగ్ యాంటీ హెపారిన్ అంటే బ్లడ్ హెపారిన్ ఎందుకు మనం యాడ్ చేస్తాము, బ్లడ్ కోయాగులేట్ అవ్వకుండా ఉండడానికి. తర్వాత యాంటీ హెపారిన్ యాడ్ చేస్తాము ఎందుకంటే అది మన బ్లడ్లోకి వెళ్ళి సో ఎలా ఇప్పుడు క్లాట్ అవ్వాలో అప్పుడు క్లాట్ అవ్వాలి. ఓకేనా, మళ్ళీ హెపారిన్ ఎక్కువ అయిపోతే బ్లడ్ క్లాట్ అవ్వకుండా అలానే ఉండిపోతుంది. సో యాంటీ హెపారిన్ కూడా యాడ్ చేస్తాము బ్లడ్ అవసరం ఉన్నప్పుడు క్లాట్ అవ్వడానికి. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, what healthy habits do you suggest to follow to keep your kidneys healthy? ఏం హెల్దీ హ్యాబిట్స్ మనం సజెస్ట్ చేస్తామో మన కిడ్నీస్ హెల్దీ ఉండడానికి. చూడండి గైస్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగడం చాలా 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 ఇంపార్టెంట్. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవాలి. ఎందుకు, బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది ఈజీగా యూరిన్ ద్వారా వెళ్ళిపోవడానికి వాటర్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి, లో ఫాస్ఫరస్, పొటాషియం అండ్ సోడియం లెవెల్స్ ఉండేలాగా. బికాజ్ యూ ఆల్ నో, సాల్ట్ ఎక్కువగా తిన్నప్పుడు మనము కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. రైట్, యూ ఆల్ నో దట్. ఎందుకంటే కాల్షియం మన కిడ్నీ ఏదైతే ఉంటుందో కాల్షియం ఎక్కువగా ఉంటే అవి కాల్షియం సోడియం ఎక్కువగా ఉంటే అక్యూములేట్ అయిపోతాయి మన కిడ్నీస్లో, స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి. స్మోకింగ్ క్విట్ చేయాలి, బికాస్ స్మోకింగ్ వల్ల ఏమవుతుంది, బ్లడ్లో టాక్సిన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంక్రీజ్ అయిపోతాయి. దానివల్ల మన కిడ్నీ ప్రాపర్గా బ్లడ్ని ప్యూరిఫై చేయలేదు. 4th వన్, రెగ్యులర్ టెస్ట్ అనేవి చేయాలి. దీనివల్ల కిడ్నీ హెల్త్ ఏదైతే ఉంటుందో కిడ్నీ హెల్త్ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, బ్లడ్ ప్రెషర్ని ఎప్పటికప్పుడు అంటే ఏజ్ అయిన వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ ఎప్పుడైతే మనం ప్రాపర్గా చెక్ చేసుకుంటూ ఉంటామో బ్లడ్ ప్రెషర్ని ఏమవుతుందంటే రిస్క్, ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి రిస్క్ అనేది తగ్గుతుంది. బికాజ్ బ్లడ్లో ప్రెషర్ ఎక్కువైతే అది మన కిడ్నీస్ నెఫ్రాన్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది.
నెక్స్ట్ వన్, కంట్రోల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి దానికి అకార్డింగ్గా. ఒకవేళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బాడీ వెయిట్ని కూడా మెయింటైన్ చేయాలి. బాడీ వెయిట్ పెరిగిపోతే నాట్ ఓన్లీ కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, చాలా డిసీజెస్ అనేవి మనకు వస్తాయి. అందుకోసం బాడీ వెయిట్ని రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేసి మనము కంట్రోల్లో పెట్టాలి. ఆల్కహాల్ అనేది లిమిట్లో ఉంచాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫిల్టర్ చేయలేక ఏమైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. బీ కాషియస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే మనం తీసుకుంటామో, ఒక్కోసారి లైక్ మన బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉంటే మనం ఏం చేస్తాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆ స్వెల్లింగ్ పోవడానికి కొన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి తీసుకుంటాము. ఆ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఫిజీషియన్స్, ఎప్పుడైతే మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా జస్ట్ మెడికల్ స్టోర్స్లోకి వెళ్ళి వాళ్ళ అడ్వైస్తో మనం ఇలాంటి మెడిసిన్స్ తీసుకోవడాన్ని అవాయిడ్ చేయాలి. Now moving to the 2 marks questions. Why does urine acidic at first then become alkaline? అంటే స్టార్టింగ్ లో యూరిన్ ఎందుకు అసిడిక్ గా ఉంటుంది, తర్వాత ఆల్కలైన్ గా ఎందుకు టర్న్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఎందుకు గైస్, హ్యావ్ ఎనీ ఐడియా? టెల్ మీ, కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకు యూరిన్ ఏదైతే ఉందో బిగినింగ్లో మనకు అసిడిక్గా ఉంటుంది, తర్వాత ఆల్కలైన్గా ఉంటుంది. అంటే యూరిక్ ఈజ్ అసిడిక్ ఇన్ ద బిగినింగ్, తర్వాత ఆల్కలైన్గా ఉంటుంది. ఎందుకంటే డీకంపోజిషన్ ఆఫ్ యూరియా, ఇక్కడ యూరియా టు అమోనియా ఫామ్ అవ్వడానికి డీకంపోజిషన్ ఆఫ్ యూరియా అనేది జరుగుతుంది. యూరియా ఎప్పుడైతే డీకంపోజిషన్ అవుతుందో అది ఏమవుతుంది, అమోనియాలోకి ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, అమోనియాలోకి ఫామ్ అవుతుంది. రైట్. నౌ మూవింగ్ టు దిస్ వన్, డిఫైన్ ఈఎస్ఆర్డి. ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ తెలుసా గైస్ మీకు? ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ని మనం ఏమంటాము, మనము ఈఎస్ఆర్డి అని అంటాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్? ఇది ఒకసారి ఈ ప్రాబ్లం, ఈ డిసీజ్ వస్తే సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అంటే, చూడండి, ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. రైట్. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో. కిడ్నీస్ ఒకసారి ఫెయిల్ అవుతే దాన్ని మళ్ళీ ఇర్రివర్సబుల్, మళ్ళీ ఆ కిడ్నీస్ని నార్మల్ చేయడం చాలా చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ గైస్. ఒకసారి ఫెయిల్ అయిన కిడ్నీస్ని మళ్ళీ ఇర్రివర్సబుల్, మళ్ళీ న్యాచురల్ కిడ్నీస్ లాగా చేయడం అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలాంటి టైంలో దీన్ని మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని అంటాము. ఇంకా కిడ్నీ పని అయిపోయింది అని అక్కడికి. హీమోడయాలసిస్ అంటే డయాలసిస్ ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా డయాలసిస్ ప్రొసీజర్ని. సో ఈ ఈఎస్ఆర్డి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పేషెంట్స్కి మనము హీమోడయాలసిస్ అనేది చేస్తాము. రైట్. నౌ నేమ్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్ ఇన్ ఆర్గానిజమ్స్. నేమ్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్ ఇన్ ఆర్గానిజమ్స్లో మనం చూస్తే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ డయాక్సైడ్, వాటర్, నైట్రోజన్ కాంపౌండ్స్, అమోనియా, యూరిక్ యాసిడ్, బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్, ఇవన్నీ ఏంటి, ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. మన ఏ ఆర్గానిజమ్స్లో అయినా ఇవన్నీ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. వేస్ట్ ప్రోడక్ట్స్, కార్బన్ డయాక్సైడ్ మన లంగ్స్ రిలీజ్ చేస్తాయి. వాటర్ స్వెట్ రూపంలో యాజ్ వెల్ యాజ్ యూరిన్ రూపంలో మన బాడీ రిలీజ్ చేస్తుంది. అమోనియా, యూరియా ఇవన్నీ లైక్ యూరిన్లో ఉంటాయి. బైల్ పిగ్మెంట్స్, ఎక్సెస్ సాల్ట్స్ ఇవన్నీ ఎక్స్క్రీటా రూపంలో మన బాడీ నుంచి బయటకు వస్తాయి. నౌ మూవింగ్ టు ద 7th క్వశ్చన్, డిస్క్రైబ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ కిడ్నీ. డిస్క్రైబ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆఫ్ కిడ్నీ. జస్ట్ మనం కిడ్నీ ఎలా ఉంటుంది గైస్, ఇక్కడ మీరు డయాగ్రామ్ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ డ్రా చేయండి. కిడ్నీస్ డయాగ్రామ్ అనేది మీరు ఇక్కడ డ్రా చేయొచ్చు. చూడండి, ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మనకు టూ కిడ్నీస్ ఉంటాయి. వన్ పెయిర్ ఆఫ్ బీన్ షేప్డ్ రెడ్డిష్ బ్రౌన్ స్ట్రక్చర్స్ లాంటి కిడ్నీస్ మనకు అబ్డామినల్ క్యావిటీలో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఎక్కడ అటాచ్ అయి ఉంటాయి, డార్సల్ బాడీ వాల్కి అటాచ్ అయి ఉంటాయి. వన్ ఆన్ ది ఈదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఇలా ఉంటే ఇక్కడ ఒక కిడ్నీస్ మనకు అటాచ్ అయి ఉంటాయి.
రైట్. రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీకి ఉంటుంది. రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో మన రైట్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీతో కంపేర్ చేసుకుంటే కొంచెం కిందికి ఉంటుంది. సైజ్ ఆఫ్ ది కిడ్నీ ఏదైతే ఉంటుందో 10 సెంటీమీటర్స్ ఉంటుంది లెంత్లో, 5 to 6 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఉంటుంది, 4 సెంటీమీటర్స్ ఇన్ థిక్నెస్లో ఉంటుంది. అండ్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, రైట్ కిడ్నీ ఎందుకు కొంచెం లోవర్గా ఉంటుంది లెఫ్ట్ కిడ్నీ కంటే? టెల్ మీ వై ఈజ్ అట్ ప్రజెంట్ లిటిల్ లోవర్ వెన్ కంపేర్డ్ టు లెఫ్ట్ కిడ్నీ? చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. ఈచ్ కిడ్నీ ఎలా ఉంటుంది? కాన్వెక్స్ షేప్లో ఇలా ఉంటుంది గాయస్. కాన్వెక్స్ బయట చూడడానికి ఇలా ఉంటుంది. సో లోపల కాన్కేవ్ షేప్లో ఉంటుంది. కేవ్ అంటే ఏంటి? లోపల గుహలాగా, లైక్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ మీరు చూసే ఉంటారు, ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. రైట్. ఈచ్ కిడ్నీ ఎలా ఉంటుంది? కాన్వెక్స్ ఆన్ ది అవుటర్ సైడ్, కాన్కేవ్ ఆన్ ది ఇన్నర్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ది కిడ్నీ ఏదైతే ఉందో ఈచ్ కిడ్నీకి మనకు ఒక ఫిషర్ హైలస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి రీనల్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో, సో మన కిడ్నీ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఎంట్రీ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాము? దీన్ని హైలస్ అని అంటాము. సో ఇక్కడ నుంచి రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వీన్ ఏవైతే ఉంటాయో మనకు ఎంట్రీ అనేది జరుగుతుంది. రీనల్ వీన్ ఎగ్జిట్ కూడా అక్కడ నుంచే జరుగుతుంది. అండ్ ఒక యురేటర్ కూడా అక్కడ నుంచే రావడం అనేది మనకు బయటికి జరుగుతుంది. మూవింగ్ టు ద 8th క్వశ్చన్. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఏమవుతుంది? అండ్ వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే ఆ వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిసీజ్ని మనం ఏమంటాము అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ ఇట్ గైస్? వాసోప్రెసిన్ అసలు ఏం చేస్తుంది? ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్. మన బాడీ ఫ్లూయిడ్స్లో ఏ కాన్సన్ట్రేషన్ ఏది ఎంత ఉండాలి, ఆ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ వాసోప్రెసిన్ లేనప్పుడు ఏమవుతుంది? యూరిన్ ఏంటి? డైల్యూటెడ్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాసోప్రెసిన్ ఉంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వాసోప్రెసిన్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్సెసివ్, ప్రతిసారి లైక్ యూజువల్గా ఎక్కువ టైమ్స్ యూరినేట్ చేయడం, ఎక్సెసివ్ రిపీటెడ్ డైల్యూట్ యూరినేషన్ అనేది జరుగుతుంది. డైల్యూట్ అంటే యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉండదు, చాలా వాటర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనము డయాబెటిస్ ఇన్సిపిటస్ అని అంటాము. డయాబెటిస్ ఇన్సిపిటస్ అని అంటాము. ఇలాగే మనకు డయాబెటిస్ మెలిటస్ అని కూడా ఉంది గైస్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు దిస్. ఆపోజిట్, లైక్ డయాబెటిస్ మెలిటస్ ఉంది. టెల్ మీ వాట్ ఈస్ డయాబెటిస్ మెలిటస్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇక్కడ ఒక పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కిందకి వస్తుంది చూడండి గాయస్. నేను ఇది ఆల్రెడీ మీకు పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవి వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ కదా దీని గురించి. చూడండి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అని చెప్తున్నాను చూడండి. నేమ్ ద ట్రీట్మెంట్ టెక్నిక్ రీప్రజెంటెడ్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఏంటి ట్రీట్మెంట్ టెక్నిక్? వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ దిస్ టెక్నిక్? ఇక్కడ ఒక ఎక్స్ట్రా కిడ్నీ అనేది అటాచ్ చేశారు. సో ఏంటది అంటే దట్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. వేర్ డస్ ద న్యూ కిడ్నీ అరేంజ్డ్? కొత్త కిడ్నీని ఎక్కడ అరేంజ్ చేశారు? కొత్త కిడ్నీని ఎక్కడ అరేంజ్ చేశారు చూడండి. పెల్విస్ రీజియన్లో యూరినరీ బ్లాడర్కి దగ్గరలో పెల్విస్ రీజియన్లో ఇక్కడ కొత్త కిడ్నీ అనేది అరేంజ్ చేశారు. రైట్. near the urinary bladder at pelvis region. Do the damaged kidneys are removed? డ్యామేజ్ అయిన కిడ్నీని రిమూవ్ చేశారా ఇక్కడ? చెప్పండి. అండ్ ఎందుకు రిమూవ్ చేయలేదు అంటే డ్యామేజ్డ్ కిడ్నీస్ని రిమూవ్ చేయలేదు గైజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డ్యామేజ్ అయిన కిడ్నీ అలానే ఉంది. ఎందుకు అంటే రిమూవల్ ఆఫ్ కిడ్నీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అండ్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. కిడ్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఈ కిడ్నీని ఇక్కడ అటాచ్ చేయడం ఒక సర్జరీ అవుతుంది. ఈ కిడ్నీని రిమూవ్ చేస్తే ఇంకొక ఎక్స్ట్రా సర్జరీ అనేది అవుతుంది. అందుకు కాంప్లికేటెడ్ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ కాబట్టి కిడ్నీని అలానే పెట్టేస్తారు ఎప్పటి వరకు. ఒకవేళ కిడ్నీ డ్యామేజ్ అయితే అలానే పెట్టేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కిడ్నీకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఈ ఇన్ఫెక్టెడ్ కిడ్నీ అనేది రిమూవ్ చేస్తారు. ఎందుకంటే అది రిమూవ్ చేయకుండా బాడీలో అలానే పెడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుంది. ఓకే, పాకి ఇంకా పెద్దగా ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది.
Next question, what precautions are to be taken to prevent complications like rejections by immune system? Rejections అంటే ఏంటి అంటే guys, మన క్లినికల్ ప్రాసెస్లో మన క్లినికల్ టర్మ్స్లో రిజెక్షన్ అని అంటారు. గ్రాఫ్టింగ్ అనే కూడా ఒక ప్రాసెస్ ఉంది. సో ఎవరికైనా చర్మం కాలిపోయి ఉంటుంది, అదర్వైజ్ కొంతమందికి స్కిన్ ఏదైతే ఉంటుందో కాలిపోవడం, యాక్సిడెంట్లో మొత్తం ఇలా లేచెల్లిపోవడం, స్కిన్ మొత్తం ఓకే బాడీ లోపల ఉన్న మజిల్స్ కనిపించడం అలా జరుగుతుంది. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే బాడీలోని వేరే పార్ట్లో మీ ఎస్పెషల్లీ స్కిన్ కాలినప్పుడు ఆ స్కిన్ మళ్ళీ రీగ్రో అవ్వడం చాలా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే బాడీలో వేరే హెల్దీ స్కిన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్కిన్ తీసుకొని ఆ స్కిన్ మీద వేస్తారు, లేయర్ లాగా కప్పుతారు. కొన్ని టైమ్స్ ఇలా కప్పినప్పుడు ఏమవుతుంది అంటే రిజెక్ట్ అనేది చేసేస్తుంది. మన బాడీ ఏం చేస్తుంది, ఆ స్కిన్ని రిజెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇమాజిన్ మీ బాడీలో ఏదైనా ముళ్ళు కుచ్చుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆ ముళ్ళు దానికై అదే బయటికి వస్తుంది. అది ఎలా అంటే మన బాడీలో ఏదైనా బయటి సబ్స్టాన్సెస్, ఫారిన్ బాడీస్ ఏవైనా వెళ్ళాయనుకోండి, ఫారిన్ బాడీస్ అంటే ఫారిన్లో ఉన్న మనుషులు కాదు, ఫారిన్ బాడీస్ అంటే మన బాడీ బయట ఏ సబ్స్టెన్సెస్ అయినా, ఒక నీడిల్ కుచ్చుకోవడం, ఒక ఏదైనా గాజు పెంకు కుచ్చుకోవడం అలాంటిది ఏదైనా ఉంటే మన బాడీ ఆటోమేటిక్గా కొన్ని డేస్ తర్వాత వాటిని బయటికి పంపించేస్తుంది ఏదో ఒక వే ద్వారా, రైట్. సేమ్ దాన్ని మనము మన బాడీలో సేమ్ అలాగే ఏదైనా వేరే స్కిన్ వేసినా కూడా కొన్ని టైమ్స్ ఏమవుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్ట్ చేసేస్తుంది, బాడీలో నుంచి దాన్ని బయటికి దొబ్బేస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇలా ఇమ్యూన్ సిస్టమ్ రిజెక్షన్ని కాపాడడానికి? ఎలా అంటే ఇంకా ఒకరి కిడ్నీ, ఒక డోనర్ కిడ్నీ తీసేసుకొని ఇంకో ఇంకో అతనికి వేసామనుకోండి, సో కొన్నిసార్లు ఏం జరుగుతుంది, వాళ్ళ బాడీ ఆ కిడ్నీని రిజెక్ట్ చేసేస్తుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ అనేవి మనం తీసుకుంటాము అంటే ద కిడ్నీ దట్ ఈజ్ రిసీవ్డ్ బై ఎ రిసిపియంట్, ఎప్పుడైతే ఒక రిసిపియంట్ ఒక డోనార్ నుంచి కిడ్నీ తీసుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తాము అంటే వేరే ఎవరికైతే మనము రిసిపియంట్కి ఆ కిడ్నీ వేస్తున్నామో తన బాడీతో ఈ కిడ్నీ మ్యాచ్ అవుతుందా లేదా, ఛాన్సెస్ ఆఫ్ రిజెక్షన్ ఎంత ఉన్నాయి అనేది బాగా చూస్తాం. ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా, గైస్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుందంటే రిజెక్షన్స్ అనేవి చాలా జరుగుతాయి. ఇలా ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా లేకపోయింది అనుకోండి, రిజెక్షన్స్ అలా జరగవు. అందుకు యాంటీ ఇమ్యూన్ డ్రగ్స్ అనేవి ఇస్తారు ఇలాంటి టైంలో, ఇలాంటి ఆపరేషన్స్ చేసేటప్పుడు, సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది అండ్ రిజెక్షన్ అనేది తగ్గుతుందని. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అండ్ దేర్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్. మనకు టేబుల్ ఉంది కదా, ఇలా యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ టేబుల్ వీ హ్యావ్, రైట్. చూడండి ఏంటవి అనేది, లంగ్స్ ఫస్ట్ వీ హ్యావ్, ఫస్ట్ విల్ బీ గోయింగ్ విత్ మనకి ఏమేమి ఉన్నాయి అసలు, వాట్ డూ వీ హ్యావ్, లంగ్స్, స్కిన్, లివర్, రైట్, ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ వెన్ వి థింక్ అబౌట్ లంగ్స్ గురించి మనం చూస్తే ఇవి ఎక్కడ రెస్పిరేటరీ ప్రాసెస్లో లంగ్స్ ఏం చేస్తాయి, కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ని రిమూవ్ చేస్తాయి బాడీలో నుంచి బయటికి. మన స్కిన్ దేన్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ దేన్ని రిమూవ్ చేస్తుంది అంటే స్వెట్, ప్లెంటీ ఆఫ్ వాటర్ని ఇంకా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ సాల్ట్స్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ రూపంలో బయటికి రిమూవ్ చేస్తుంది. ఇంకా స్వెట్ గ్లాన్స్ ఏవి రిమూవ్ చేస్తాయి వీటిని, స్వెట్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్వెట్ గ్లాన్స్ స్వెట్ని సిక్రీట్ చేస్తాయి. ఇంకా సీబమ్ కూడా రిలీజ్ అవుతుంది. మనకు ఆయిల్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయిల్ గ్లాన్స్, సెబేషియస్ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆయిల్ గ్లాన్స్ గైస్. ఇవి ఏం చేస్తాయి, సీబమ్ రిలీజ్ చేస్తాయి. అంటే సీబంలో ఏముంటుంది, వ్యాక్సెస్, స్టీరాల్స్, హైడ్రోకార్బన్స్, యాసిడ్స్, ఆయిల్స్ వీటన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఈ రిమూవ్ చేయడం వల్లే పింపుల్స్ కూడా మనకు వస్తాయి. యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్ ఫేస్ మొత్తం కొంచెం ఆయిలీగా అయిపోయి ఉంటుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఈ సెబేషియస్ గ్లాన్స్ ఆయిల్ని రిలీజ్ చేయడం వల్లే ఇలా అవుతుంది. మూవింగ్ టు ద లివర్, లివర్ ఏంటి గాయస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, బైల్ పిగ్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. బైల్ పిగ్మెంట్స్ అంటే బైలీ రూబిన్, బైలీ వర్డిన్, యూరోక్రోమ్ ఇవన్నీ ఏంటి, బైల్ పిగ్మెంట్స్ విచ్ ఆర్ ఏంటివి, దీస్ ఆర్ మెటబాలిక్ వేస్ట్. వాట్ ఆర్ దీస్ ఆర్ మెటబాలిక్ వేస్ట్ సబ్స్టాన్సెస్, రైట్.
లైక్ ఆఫ్ హిమోగ్లోబిన్, డెడ్ ఆర్బీసీస్ ఇవన్నీ ఏంటి ప్రొడ్యూస్ అవుతున్నాయి. డెడ్ ఆర్బీసీస్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్. యూరోక్రోమ్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ యూరిన్. యూరిన్ ద్వారా యూరోక్రోమ్ బాడీలో నుంచి బయటికి వచ్చేస్తుంది. కొన్ని టైమ్స్ జాండీస్ ఉన్నప్పుడు బైలీ వర్డిన్ కూడా యూరిన్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు అందుకే ఎలోయిష్ యూరిన్ అనేది వస్తుంది కదా జాండీస్ అప్పుడు, రైట్. జాండీస్ అంటే పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు అని అంటారు కదా. ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే ఎక్సెస్ సాల్ట్స్ ఆఫ్ కాల్షియం, మాగ్నీషియం అండ్ ఐరన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్క్రీట్ అవుతాయి. ఏవి, ఎపిథీలియల్ సెల్స్ అనేవి వీటిని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ వాట్, కాలన్ ఎపిథీలియల్ సెల్స్. లైక్ లార్జ్ ఇంటెస్టైన్లో ఆ లాస్ట్ పార్ట్, ఎండ్ పార్ట్ కోలన్ ఉంటుంది కదా, అది ఎక్స్క్రీట్ చేస్తుంది. అలాంగ్ విత్ ఫీసెస్తో పాటు అవి ఎక్స్క్రీట్ అనేది చేస్తుంది. హౌ డూ ప్లాంట్స్ మేనేజ్ దేర్ ఎక్స్క్రీటరీ సబ్స్టాన్సెస్? ప్లాంట్స్ ఎలా మేనేజ్ చేస్తాయి, ప్లాంట్స్లో ఎలా ఈ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ అనేవి బాడీలో నుంచి బయటకు వస్తాయి అని మనం చూస్తే, ఎలా అంటే వాళ్ళకు ట్రాన్స్పిరేషన్ అండ్ గటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది గైస్. ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళ బాడీలో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది. వేస్ట్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ అయినవి ఎలా వస్తాయి అంటే యానిమల్స్లో, లైక్ లీవ్స్లో స్టోర్ అయి ఉంటాయి, ఇంకా బార్క్ ఫ్రూట్స్లో కూడా వాటికి అవన్నీ ఏంటి వేస్ట్ ప్రోడక్ట్స్. ప్లాంట్స్కి వేస్ట్ ప్రోడక్ట్స్ అవి, బట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు గుడ్ ప్రోడక్ట్స్ లాగా మనం యూజ్ చేస్తాం, రైట్. ఎప్పుడైతే డెడ్ లీవ్స్, బార్క్, రైప్ ఫ్రూట్స్ ఇవన్నీ ఫాల్ ఆఫ్ అయిపోతాయి, చెట్టు నుంచి ఫాల్ ఆఫ్ అయిపోతాయి. సో ఆల్ దోస్ ఆర్ ఎక్స్క్రీటరీ సబ్స్టెన్సెస్ ఫర్ దెమ్, రైట్. సెవెరల్ కాంపౌండ్స్ ఆర్ సింథసైజ్డ్ బై ప్లాంట్స్ ఫర్ దేర్ ఓన్ యూస్. లైక్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి డిఫెన్స్కి కూడా, థార్న్స్ యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్, థార్న్స్ వాటి డిఫెన్స్కి, ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. పాయిజనస్ సబ్స్టాన్సెస్, కైండ్ ఆఫ్ సబ్స్టాన్సెస్, కొన్ని సబ్స్టాన్సెస్. నౌ మూవింగ్ టు ద లాస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ మనం చూస్తే, చూడండి పిల్లలు, డిస్క్రైబ్ ద లొకేషన్ ఆఫ్ కిడ్నీస్ అండ్ గివ్ రీజన్ ఫర్ అన్ఈవెన్ ప్లేస్మెంట్ ఆఫ్ కిడ్నీస్. సో అసలు కిడ్నీ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అండ్ అన్ఈవెన్ ప్లేస్మెంట్, కిడ్నీ ఏవైతే ఉన్నాయో కొంచెం అన్ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి, దానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ అడిగాడు. చూడండి గైస్, రీజన్ ఏంటో మనం చూద్దాము. హ్యూమన్ బీయింగ్స్లో మనకు ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి. అవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి, అబ్డోమినల్ క్యావిటీలో మనకు ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ, లైక్ బ్యాక్ బోన్కి 2 sides లో మనకు కిడ్నీస్ ప్రెజెంట్ అయి ఉంటాయి అని, రైట్. అటాచ్డ్ టు ద డార్సల్ బాడీ వాల్ కి ఇవి అటాచ్ అయి ఉంటాయి, ఈదర్ సైడ్ ఆఫ్ ది బ్యాక్ బోన్, రైట్. లివర్ని, టు అకామిడేట్ లివర్, అబ్డామినల్ రీజియన్లో లివర్ కూడా ఉంటుంది కాబట్టి రైట్ కిడ్నీ, ఇందాక నేను అడిగాను కదా ఒక క్వశ్చన్ మీకు, రైట్ కిడ్నీ ఎందుకు కొంచెం లోవర్గా ఉంటుంది అంటే లివర్ ఉండడం వల్ల, దానిపైన లివర్ ఉండడం వల్ల రైట్ కిడ్నీ ఏదైతే ఉంటుందో జస్ట్ కొంచెం లోవర్ ప్రెజెంట్ అయి ఉంటుంది, లెఫ్ట్ వన్తో మనం అబ్జర్వ్ చేసుకుంటే. నేమ్ ద ట్యూబ్స్ ఎంటరింగ్ అండ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద కిడ్నీస్. అంటే ఏ ట్యూబ్స్ కిడ్నీ లోపలికి వెళ్తున్నాయి, ఏ ట్యూబ్స్ కిడ్నీ నుంచి బయటికి వస్తున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ ఏదైతే ఉంటుందో, ఇన్నర్ సైడ్ ఆఫ్ ఈచ్ కిడ్నీలో మనకు ఫిషర్, హైలస్ అని ఒక ఫిషర్ అనేది ఉంటుంది, రైట్. ఇన్నర్ సైడ్ రీనల్ ఆర్టరీ, లైక్ ఫిషర్ అంటే గైస్ ఒక హోల్ కైండ్ ఆఫ్ థింగ్, ఉంటుంది. అందులో నుంచి రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వీన్ ఎంటర్ అవుతాయి. రీనల్ ఆర్టరీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొస్తుంది. దాంట్లో చాలా వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ ఈ హైలస్ ద్వారా కిడ్నీ లోపలికి ఎంటర్ అవుతాయి. రీనల్ వీన్ ఏం చేస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏం చేస్తుంది, కిడ్నీ నుంచి తీసుకెళ్తుంది. అండ్ యురేటర్ ఏం చేస్తుంది, యూరిన్ కిడ్నీలో నుంచి ఏదైతే యూరిన్ బయటికి వస్తుందో ఆ యూరిన్ని తీసుకెళ్ళి యూరినరీ బ్లాడర్లో పెడుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, what will happen if efferent arteriole is not narrower than the afferent arteriole? మనం అనుకున్నాం కదా efferent arteriole ఏదైతే ఉంటుందో ఆ efferent arteriole afferent arteriole తో ఇలా మనకు నారోవర్గా ఉంటుంది. ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటే అవుట్ గైస్, బయటికి వచ్చేది. అఫరెంట్ ఆర్టీరియోల్ అంటే ఇన్సైడ్, లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడు, ఓకేనా.
ప్రెషర్ ఏదైతే ఉంటుందో గ్లోమెరూలస్లో ప్రెషర్ ఉండదు, దీనివల్ల ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ అనేది ప్రాపర్గా జరగదు. యూరిన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు ప్రైమరీ యూరిన్ ఫామ్ అవుతుంది కదా ఫస్ట్ గ్లోమెరూలస్లో, ఆ ప్రైమరీ యూరిన్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వలేదు. ఓకే, దిస్ విల్ హ్యాపెన్ ఇఫ్ అఫరెంట్ ఆర్టీరియోల్ నారోవర్ అయ్యి ఉండకపోతే. నెక్స్ట్ క్వశ్చన్ వై డూ వీ ప్రొడ్యూస్ మోర్ యూరిన్ డ్యూరింగ్ వింటర్? వింటర్ టైంలో మనం ఎందుకు మోర్ యూరిన్ అనేది హ్యూమన్ బాడీలో ఎందుకు మోర్ యూరిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం చూసుకుంటే, ఎందుకు అంటే టెంపరేచర్స్ తగ్గిపోతాయి కదా, ఆ టైంలో మనకు స్వెట్ కూడా ఎక్కువ రాదు, రైట్? సో చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ మన బాడీలోనే ఉండిపోతుంది. టు ఎక్స్క్రీట్ ఎక్సెస్ ఆఫ్ వాటర్, మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఆఫ్ వాటర్ బయటికి పంపించడానికి మన బాడీ ఏదైతే ఉందో ఎక్కువ యూరినేట్ చేస్తుంది. Moving to the next question, in which organisms the first excretory organs appear and name them? ఏ ఆర్గానిజమ్స్ లో ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కనిపించాయి అండ్ ఆ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ పేరు ఏంటి అంటే ప్లాటీ హెలిమెంథస్ లో మనకు ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ కనిపించాయి. ఎగ్జాంపుల్ ఈజ్ ప్లనేరియా. యూ వుడ్ హ్యావ్ అబ్జర్వ్డ్, మనము ప్లనేరియాని వీ హ్యావ్ లైక్ రిప్రొడక్షన్లో కూడా మనం ప్లనేరియా గురించి చదువుకుంటాము. ప్లనేరియాని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తే అది మళ్ళీ రీగ్రో అనేది అవుతుంది, దట్ ఈస్ రీప్రొడక్షన్. బట్ ఇక్కడ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటి అంటే ప్లాటీ హెలిమెంథస్ ఫ్యామిలీ, నేమ్ ఈజ్ ప్లనేరియా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నేమ్ ద ప్లాంట్ సెక్రెటింగ్ రేజిన్స్. రేజిన్స్ ఏ ప్లాంట్ సెక్రెట్ చేస్తుంది గైస్? విచ్ ప్లాంట్? పైనస్ ప్లాంటే కదా రేజిన్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఫర్ దట్ పైనస్ ప్లాంట్. ఏది? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ గా మనం చెప్పొచ్చు, రైట్? విత్ దిస్ మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఎక్స్క్రీషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్నాం గైస్. సో హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ పిల్లలు. ఐ హోప్ మీరు అందరూ బాగా చదువుకుంటారు అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను, both as well as social biology and all other subjects guys. ఇంకా లైక్ మీరు ఇంతటితో ఆగిపోకుండా ఐ వాంట్ యూ పీపుల్ మీ పెద్ద పెద్ద డ్రీమ్స్ లైక్ జేఈ అండ్ నీట్ క్రాక్ చేసే డ్రీమ్స్ కూడా మీలో గ్రో చేసుకోండి గైస్. సో ఈ మీ డ్రీమ్స్ ఉంటే మీ లోపల వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మన వేదాంతు మీతో ఎప్పటి వీ సపోర్ట్ యూ గైస్. యూ కెన్ జాయిన్ అవర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. మన హైదరాబాద్లో అండ్ ఐపీలో చూసుకుంటే కుకట్పల్లి, ఏఎస్రావ్ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి, వేరాజ్ ద్వారకా నగర్ అండ్ బెన్ సర్కిల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పిల్లలు. సో that's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Bye bye పిల్లలు. JEE or NEET ఎగ్జామినేషన్, జేఈ ఆర్ నీట్ లాంటి ఎగ్జామినేషన్ లో మంచి ర్యాంక్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పర్సనల్ అటెన్షన్. వేదాంత లెర్నింగ్ సెంటర్ కంటే పర్సనల్ అటెన్షన్ ఇచ్చే ప్లేస్ ఇంకేముంటుంది? ఐ విల్ గివ్ యూ 3 టాప్ పాయింట్స్. ఎలా? మీకంటూ ఒక డెడికేటెడ్ స్టూడెంట్ అకాడమిక్ మెంటర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ మెంటర్స్ మీ షెడ్యూల్ ని ప్లాన్ చేయడమే కాకుండా మీరు అది ఫాలో అయ్యేలాగా చేస్తారు. మీ క్లాస్ పర్ఫార్మెన్స్, టెస్ట్ పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ అవసరమైతే మీకు 1-to-1 క్లాసెస్ ని అరేంజ్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా వేదాంతు క్లాస్ రూమ్స్ లో స్టూడెంట్స్ కి స్మార్ట్ క్లిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లిక్కర్స్ ని మీరు క్లాస్ రూమ్ లో యూజ్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. దాని వల్ల మీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మాకు తెలుస్తుంది. మా డౌట్ సాల్వింగ్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ వన్. మాస్టర్ టీచర్స్ క్లాస్ రూమ్ లోనే డౌట్స్ క్లారిఫై చేస్తారు. డెడికేటెడ్ డౌట్ సెంటర్స్ సెంటర్ దగ్గరే ఉంటాయి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్స్ వస్తే get live video connectivity with experts. Personal attention ante Vedantu. So ఇంకెందుకు ఆలస్యం? Register now because seats are limited.